పూలగంప. 100 సంవత్సరముల క్రితము జర్మనీ దేశంలోని ఐస్బర్గ్ పట్టణంలో జరిగిన వాస్తవ గాథ. శ్రమలను పేదరికమును అనుభవించిన జేమ్స్, ఆయన కుమార్తె మేరీ ఎలాగూ యథార్థముగా జీవించారని తెలియజేసే ఈ యథార్థ సంఘటన మనందరికీ మంచి మార్గదర్శిగా ఉండను. జేమ్స్ బాల్యం నుండి దేవుని యందు భయభక్తులతో ఎదిగిన బాలుడు. తోటలో పూల మొక్కలను చూసుకోవడం, తోట పరిసరాలను శుభ్రంగా ఉంచడం అతని దినచర్య. మొక్కలకు నీళ్లు పోస్తూ పాట పాడుచున్నాడు జేమ్స్. దేవుడు ఇచ్చిన ఈ తోటలో ఉన్నాను నేను సంతోషంతో, ఎప్పుడు ఆనందమే, ఎల్లప్పుడు సంతోషమే. జేమ్స్, ఇంకా నీవు పూల చెట్లకు నీళ్లు పోయటం పూర్తి కాలేదా? త్వరగారా, ఈ ఎండిన కొమ్మలను తీసివేయవలను అని అరిచెను తోటమాలి. జేమ్స్ ఒక నిరుపేద అనాథ బాలుడైనను అతని తల్లిదండ్రులు వారు చనిపోవటకు ముందు ఒక విశ్వాసము గల ప్రార్థనా వీరునిగా పెంచియుండిరి. ప్రభువునకు భయపడి యథార్థముగా జీవించెను. తోటమాలి తన చేత ఎక్కువ పని చేయించుచుండినను సనుగు కొనక పనులన్నిటినీ చేయుచుండెను. జేమ్స్ చురుకుదనము అందరిని ఆకర్షించెను. క్రీస్తును ప్రేమించు అందరితో స్నేహముగా ఉండెను. జేమ్స్ మంచి నడవడికను చూచిన ఆ తోట యజమాని తన భవనంలోనికి పిలిచి తన పిల్లలతో కలిసి చదువుకున్నట్టుకు జేమ్స్కి అవకాశం కలిగజేయించెను. యజమాని కుమారుడును జేమ్స్ను మంచి స్నేహితులైరి. నా చదువు పూర్తయినది, నేను విదేశమునికి వెళ్తున్నాను, నీవు కూడా నాతో రా అనెను యజమానుని కుమారుడు. ఎన్నడూ చూడని స్థలములు, వ్యత్యాసమైన ప్రజలు, క్రొత్త అలవాట్లు, విదేశీ ప్రయాణము వలన జేమ్స్ అనేక క్రొత్త విషయములను తెలుసుకునేను. యజమాని కుమారుని శ్రద్ధగా చూచుకునేను. స్వదేశమునకు చేరిన వెంటనే యజమాని జేమ్స్ని పిలిచెను. జేమ్స్, నీవు ఉత్తముడువు యథార్థవంతుడువును గనుక వియన్నాలోనున్న నా భవనమును చూసుకునే బాధ్యత నీకు అప్పగించుచున్నాను. అయ్యా, దయచేసి నన్ను క్షమించండి. ఇంత గొప్ప బాధ్యత నాకు వద్దు. ప్రస్తుతమున్న పనియే చాలును అని జేమ్స్ చెప్పాను. సరే, నా ప్రేమకు గుర్తుగా ఈ పట్టణమునకు సమీపములో నున్న ఒక ఇంటిని తోటను నీకు బహుమానముగా ఇస్తున్నాను. ఇంటి చుట్టూనున్న మొక్కలు జేమ్స్కి ఎంతో సంతోషమును కలిగించెను. జేమ్స్ ఆ తోటలోని కూరగాయలను, ఆకుకూరలను బుట్టలో సేకరిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరములైన తర్వాత జేమ్స్కి వివాహము జరిగెను. వారి వైవాహిక జీవితము సంతోషముగా సాగుచుండెను. ఈ పువ్వు ఎంతో అందంగా ఉంది కదండి. ఈరోజు వాతావరణం చాలా బాగుంది. దేవా, ఈ దినమంతటిలో నీవు మాకు తోడై ఉన్నందుకు వందనములు. మమ్మును నీవు ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభువా. అవును ప్రభువా. నీవే మాకు తోడయుండము. ఆమేన్. ఆమేన్. కొన్ని సంవత్సరములైన తర్వాత ఎందుకండి పుట్టిన ప్రతి బిడ్డ వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు? దేవుడు మనల్ని విడిచిపెట్టేశారా? మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన జీవితంలో తప్పకుండా అద్భుత కార్యం చేస్తారు. దేవుడు ఈ పూల మొక్కలను ఎంత ప్రేమిస్తున్నారో వాటిని ఎంతగానో దీవించెను. ప్రభువా, మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భములో ఉన్న బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి. ఆమేన్. ఇటు ఇవ్వండి, మొక్కలకు నేను నీళ్లు పోస్తాను. వద్దు, నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. కొన్ని దినములు గడిచిన తర్వాత మేరీ పుట్టిన కొన్ని దినములకు ఆమె తల్లి చనిపోయాను. ఎస్సయ్యా, ప్లీజ్ ఎస్సయ్యా, అమ్మ కావాలి ఎస్సయ్యా. ఎస్సయ్యా, ప్లీజ్ ఎస్సయ్యా, ప్లీజ్ ఎస్సయ్యా, అమ్మ కావాలి ఎస్సయ్యా, అమ్మని చూడాలి ఎస్సయ్యా. మేరీని ఎంతో ప్రేమతో కంటి పాప వలె పెంచెను. అదే సమయంలో
అతి గారాభం చేయక క్రమశిక్షణలో పెంచెను. తన తల్లిదండ్రులు తనకు నేర్పిన ప్రకారము జేమ్స్ మేరీకి క్రీస్తును గూర్చి బోధించెను. మంచి అలవాట్లను నేర్పించెను. ప్రభువును విశ్వసించుటయు ప్రార్థించుటయు అత్యవసరమని నొక్కి చెప్పెను. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? అమ్మా ఎక్కడున్నావు అమ్మా? కనిపించట్లేదమ్మా. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? మేరీకి వయసు పెరిగే కొద్దీ కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించెను. ఇల్లు చిన్నదైనను అందముగా పరిశుభ్రముగా ఉంచేది. రుచికరమైన భోజనములను తయారు చేసి తల్లివలె తన తండ్రిని కనిపెడుతూ ఉండేది. ఇంటి పనులు పూర్తయిన తర్వాత తోట పనులలో కూడా తండ్రికి సహాయపడుతూ ఉండేది. తోటలోనున్న అందమైన పువ్వులంటే మేరీకి ఎంతో ఇష్టము. అది గమనించిన తండ్రి అనేక రకములైన పూల చెట్లు విత్తనములను తెచ్చి తోటలో విత్తెను. రంగురంగుల పువ్వులు తోటంతా విరబూయిచుండెను. మేరీ పూలను చూచి ఆశ్చర్యముతో నిలవబడినప్పుడు జేమ్స్ కుమార్తె యొద్దకు వచ్చెను. మేరీ, ఈ అందమైన పూలను చూస్తున్నావు కదా, వీటిని చూచినప్పుడల్లా నీ కొరకు వీటిని సృష్టించిన మన ప్రభువు నీకు జ్ఞాపకము రావలను. ఇవి ఆయన కట్టడలను నీకు తెలియజేయవలను. తన తండ్రి మాటలను విన్నప్పుడు మేరీ ప్రభువు ప్రేమను తలంచి సంతోషించేది. తండ్రి బోధకు తగినట్లుగా నడుచుకునేది. సూర్యుడు ఉదయించుటకు ముందే జేమ్స్ లేచేవాడు. బైబిల్ చదివి ప్రార్థించేవాడు. ప్రతి ఉదయం కనీసం అరగంట సమయమైనను ధ్యానములో గడపని ఎడల ఉత్తమ క్రైస్తవులుగా ఎదగలేమని మేరీతో చెప్పేవాడు. తరువాత తండ్రి కుమార్తెలు తోటలోనికి వెళ్ళేవారు. ఉదయకాల మంచు బిందువులలో సూర్యకాంతిని చూడడం మేరీకెంతో ఆనందంగా ఉండేది. దగ్గరలోనున్న ఎత్తైన కొండకు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. కొండ మీద నుండి చూచినప్పుడు పచ్చని పచ్చిక బయలును ఎర్రని ఇండ్లు అందముగా కనబడేవి. కొండ శిఖరం పైనుండి సూర్యోదయమును చూచుట కంటికి ఎంతో ఇంపైన దృశ్యముగా ఉండేది. మేరీ, సూర్యుడు ఉదయించుట చూచుచున్నావు కదా, సూర్యకాంతి ఎలాగూ చీకటిని పారద్రోలుచున్నదో ఆ ప్రకారము నీతి సూర్యుడైన క్రీస్తు మన హృదయములలో ఉదయించినప్పుడు పాపపు చీకటి పారిపోవుచున్నది. తన వెలుగుతో మన హృదయమును నింపుచున్నాడు. ఆయనే మనకు వెలుగు, జీవమునై ఉన్నాడు. గూటిలో నుండి రెక్కలు చాపి ఎగురు పక్షులను చూచుచున్నావు గదా, మనము కూడా ఆకాశ పక్షుల వలె తెల్లవారుజామును లేచి ప్రభువుని స్తుతింపవలను. మేరీ, ఈ తెల్లని పూలను చూసావా? అది పవిత్రతను సూచించుచున్నది. ఇప్పుడు ఈ పూరేకులను పట్టుకొనుము, ఎంతో త్వరగా వాడిపోవుచున్నవి. ఈ ప్రకారమే చెడ్డ తలంపులు మన హృదయమును తాకినప్పుడు అది మలినమైపోవుచున్నది. వాడిపోయిన రేకులు ఎందుకునూ పనికిరావు గాని మలిన హృదయమును కడిగి పవిత్రపరచుటకు ఒక మార్గము కలదు. అదే క్రీస్తు రక్తము. ఆయన రక్తము మన హృదయమును శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా చేయగలదు. మేరీ, ఈ ఎర్రని పువ్వు స్త్రీలకు ఉండవలసిన గుణాతిశయములను, ప్రేమ, అణుకువును చూపించుచున్నవని నేను తలంచుచున్నాను. గులాబీ రేకులను గమనించావా? అవి వాడిపోయినను దాని రంగు, సువాసన మారుటలేదు. నీ యవ్వనకాలపు సౌందర్యము ఒకరోజు క్షీణించుకుపోవును.
అయినను హృదయాంతరంగములోని అందమైన సద్గుణములు ఎల్లప్పుడూ నిలిచియుండవలెను. ప్రభువు వెలుపట అందము కాదు, అంతరంగములోని అందమునే చూచుచున్నాడు. వారి తోటలో ఒక పొట్టిదైన పండ్ల చెట్టుండెను. మేరీ పుట్టిన అదే రోజు ఆ చెట్టు నాటబడెను గనుక దానిమీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుచుండిరి. ఆ చెట్టు కూడా అపరిమితముగా ఫలించుచుండెను. వసంతకాలంలో ఆ చెట్టు విరబూసి కన్నులకింపుగా నుండెను. అయితే హఠాత్తుగా ఒకరోజు ఉదయమున తనకుండిన పూలనన్నిటినీ రాల్చుకుని బోడిగా నుండెను. దానిని చూచిన మేరీ ఒక దినమెల్లా వెక్కి వెక్కి ఏడవసాగెను. జేమ్స్ మేరీని ప్రేమతో ఓదార్చెను. ఇదే ఈ చెట్టు యొక్క గుణలక్షణము. ఈ చెట్టు మనకొక మంచి పాఠమును నేర్పించుచున్నది. ప్రస్తుతము ఆత్మఫలముతో నిండియున్న నీవు ఒక దినము వాటన్నిటినీ పోగొట్టుకుని బోడిగా నిలిచినచో నా హృదయము బ్రద్దలైపోవును గదా. తండ్రి బోధ యావత్తు మేరీ యొక్క లేత హృదయములో లోతుగా నాటుకునేను. మేరీ, నీ కొరకు ఈ అందమైన గంపను నేనే అల్లాను. ఈ పూలగంప చాలా అందంగా ఉంది డాడీ. ఈ 2 పూలగుత్తులు ఎంతో అందముగా ఉన్నవి. ఒకటి నా తండ్రికి ఇచ్చి రెండవది నేను దాచుకుంటాను. అయితే అనుకునని రీతిగా ఆమె తిరిగి వచ్చే మార్గంలో ఐస్బర్గ్ యజమానురాలు ఆమె కుమార్తెను కలుసుకునవలసి వచ్చెను. ఐస్బర్గ్ యజమానుడు తన తండ్రిని ప్రేమించి ఆదరించుట మేరీకి తెలుసు. ప్రస్తుతం వారున్న తోటయు ఇల్లును వారిచ్చినవే. అంతలో యజమానురాలి కుమార్తె ఎమిలియా మేరీ చేతిలో ఉండిన పూలగుత్తులను చూచెను. వాటి అందమును చూచిన ఎమిలియా ఆశపడెను. ఆమెకు కూడా మేరీ వలె పువ్వులంటే ఎంతో ఇష్టము. మేరీ ప్రతిరోజు ఆ తోటలోని పూలతో పూలగుత్తి ఒకటి తయారు చేసి ఎమిలియాకు బహుకరించేది. అందువలన మేరీకి ఎమిలియాకు మంచి స్నేహము ఏర్పడెను. ధన్యవాదములు మేరీ. మేరీ, మీ తోట ఎంతో అందముగా ఉంది. ఎమిలియా పుట్టినరోజు వచ్చెను. మేరీ ఆమెకొక బహుమానంను ఇవ్వగోరెను. దీర్ఘముగా ఆలోచించిన తరువాత ఒక నిర్ణయమునకు వచ్చెను. ఇంతకు ముందు జేమ్స్ మేరీకొక చక్కటి పూలగంపను బహుకరించియుండెను. దానిని ఎమిలియాకు బహుకరించుటకు తీర్మానించి తండ్రి అనుమతిని కూడా పొందెను. జేమ్స్ ఆ గంప మీద ఎమిలియా పేరును అందముగా అల్లెను. మేరీ పట్టజాలంత సంతోషముతో నిండిపోయెను. ఆ రోజు ఉదయముననే లేచి కొండ దిగువ ఉండిన అడవి పువ్వులను కోసుకుని వచ్చెను. తోటలో ఉండిన గులాబీలను మరియు చక్కటి ఆకులను కలిపి పెద్ద పూలగుత్తుని చేసి గంపలో ఉంచెను. ఇప్పటి వరకు ఖాళీగా ఉండిన గంప ఇప్పుడు బహు అందమైన పూల గంపగా మారెను. తండ్రితో చెప్పి ఎమిలియా భవనమునకు వెళ్ళి పూలగంపనిచ్చి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపెను. ఇంత చక్కటి బహుమానము, నా మీద నీకున్న అపరిమితమైన ప్రేమను ఇది చూపించుచున్నది. దీని కొరకు నీ తోటలోనున్న పువ్వులన్నిటినీ కోసినట్టున్నావే. ఇంత చక్కటి గంపను చేసిన నీ తండ్రిని ఎలాగో అభినందించాలో తెలియట్లేదు. రా, మా అమ్మగారి యొద్దకు వెళ్ళి పూలగంపను చూపించదము అని చెప్పి ఎమిలియా మేరీ చేతిని పట్టుకుని తన తల్లి ప్రత్యేక గదిలోనికి తోడుకుని వెళ్ళాను. మమ్మీ, మమ్మీ, ఈ అందమైన పూలగంపను చూడండి. మీరీ దీనిని నాకు బహుకరించి ఉన్నది. ఇది వరకు మీరు ఇంత చక్కటి అందమైన పూలగంపను చూసి ఉండరు. ఎమిలియా తల్లియు ఆ గంపను చూచి విభ్రాంతి నొందెను. ఆహా, ఎంత అందముగానున్నది! దీనిని ఒక బొమ్మగా గీస్తే అది ఒక గొప్ప కళాఖండముగా నుండును అని చెప్పి తన కుమార్తెను తీసుకుని లోనికి వెళ్ళాను. మేరీ అక్కడ ఒంటరిగా నిలబడింది. ఎమిలియా, మేరీ నీకు ఎంతో చక్కటి బహుమతి ఇచ్చి ఉన్నది. నీవు కూడా ఆమెకు ఒక బహుమతి ఇవ్వవద్దా?
ఏం బహుమతి ఇవ్వాలి? మమ్మీ, నా ఆకుపచ్చ డ్రెస్ను మేరీకి బహుమతిగా ఇవ్వనా? అది తనకు చక్కగా సరిపోతుంది. ఆమె చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని వేసుకుని వెళ్ళవచ్చు కదా. మంచి ఆలోచనే, అలాగే చేయము. ఆ డ్రెస్ ఆమెకు ప్రయోజనంగా ఉంటుంది. ఎమ్మెల్యే మార్గరేట్, నా ఆకుపచ్చని డ్రెస్ తీసుకొనిరా. మార్గరేట్ చాలా కాలం నుండి ఆ ఆకుపచ్చ డ్రెస్సు తనకు వచ్చునని తలంచుచుండెను. ఎందుకనగా తన యజమానురాలును ఆమె కుమార్తె అయిన ఎమిలియా తమ వద్దనున్న బట్టలనియు ఆమెకే ఇస్తుండేవారు. ఎమిలియా ఆ డ్రెస్సు చిన్నదైనందున దానిని వాడకుండా ప్రక్కనే ఉంచిరి. ఇంకా దానిని తనకు ఇవ్వలేదని మార్గరేట్ ఆలోచించుచుండెను. గనుక ఎప్పుడైతే ఆ డ్రెస్సును తెమ్మని అడిగినో అప్పుడు మార్గరేట్ విచారముతో నిండిపోయెను. అప్పటి నుండి మార్గరేట్ మేరీ మీద అసూయతో మండుచుండెను. మేరీకి ఆ చక్కటి డ్రెస్ను ఇవ్వబోచున్నారా? ఈ మేరీకి లభించిన ధన్యత చూడు. యజమానురాలు కుమార్తెతో స్నేహముగా ఉంటే ఉండని అనుకున్నాను. అయితే ఇప్పుడు నాకు రావాల్సిన డ్రెస్సును కూడా సొంతం చేసుకున్నది. మేరీ మీద విపరీతమైన కోపమున్నను ప్రశాంతమైన ముఖముతో డ్రెస్ తెచ్చి ఎమిలియా చేతికిచ్చాను. ఎమిలియా ఆ డ్రెస్సును మేరీకిచ్చాను. మేరీ, నా పుట్టినరోజున ఎన్నో విలువగల బహుమతులు వచ్చినను నీవు తెచ్చిన పూలగంపయే నాకు చాలా ఇష్టముగానున్నది. దీనిలో నీ ప్రేమ ప్రత్యక్షమగుటయు ఒక కారణము కావచ్చు. నీకు ఎలాగో కృతజ్ఞతలు చెప్పాలో నాకు తోచుటలేదు. నా కృతజ్ఞతకు గుర్తుగా ఈ ఆకుపచ్చ డ్రెస్ను నీకిచ్చుచున్నాను. దీనిని చూచినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ చక్కటి పూలగంపను చేసిన మీ తండ్రి గారికి నా వందనములు తెలుపు. మేరీ, ఇది ఏమిటి? నీవు ఆ పూలగంపును తీసుకుని అక్కడకు వెళ్ళుటిగే పొరపాటు అయిందనుకుంటున్నాను. డాడీ, ఎందుకు అలాగా బాధపడుచున్నారు డాడీ? ఎందుకు ఈ విలువగల డ్రస్సును బహుమతుగా తెచ్చియున్నావు? మనము పేదవారము. నీకు ఆ విలువగల డ్రస్సుల పట్ల ఆశ కలిగిన ఎడల ఏమి చేసేది? అంతేకాదు, పొరుగువారు దీనిని చూసి మన మీద అసూయపడుటకు అవకాశము కలుగుచున్నది కదా. మేరీ, ఎప్పుడునూ బట్టలు, నగలు, వస్తువుల మీద ఆశ పెట్టుకొనవద్దు. బైబిలు చెప్పు నిజమైన అక్షయ అలంకారములను మరువవద్దు. మేరీ తన తండ్రి మాటలను ఆలకించుచున్న అదే సమయంలో యజమానురాలి భవనములో గందరగోళము బయలుదేరెను. ఎమిలియా వేగముగా ఎంతో ఆయాసపడుచు చెమట క్రక్కుకొని మేరీ ఇంటికి చేరెను. అప్పుడు మేరీ ఎమిలియా తనకు బహుకరించిన ఆకుపచ్చ డ్రెస్సును మడిచి భద్రముగా పెట్టెలో పెట్టుచుండెను. మేరీ, మా తల్లిగారి వజ్రపు ఉంగరము కనిపించటలేదు. ఆ గదిలో నీవు తప్ప మరి ఎవరునూ రాలేదు గనుక నీ మీద అనుమానపడుచున్నారు. ఇదేమిటమ్మా? ఆ గదిలో నేను ఎటువంటి ఉంగరమును చూడలేదే, ఏ వస్తువును కూడా ముట్టుకునలేదు. మేరీ, నీవు చేసినది ఎంత పెద్ద పొరపాటో తెలుసా? అది మామూలు ఉంగరము కాదు, విలువగల వజ్రపు ఉంగరము. దొంగతనపు నేరము రుజువైన ఎడల ఎంతో కఠిన శిక్ష విధింపబడును. ఒకవేళ నీవు మామూలు ఉంగరమును తలంచి తీసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనను ఆ ఉంగరమును నాకు ఇచ్చివేయము. నేను నిన్ను కాపాడేదను. అమ్మా, మీరు చెప్పే వజ్రపు ఉంగరము నేను చూడలేదు. ఇతరుల వస్తువులు ఎప్పుడూ నేను ఆశించలేదు. వాటిని ముట్టి చూచుటకు కూడా నేను ఇష్టపడను. మామూలు ఉంగరం అయితే మాత్రము దానిని తీసుకునేదనా? నీ పొరుగు వానిదగు దేనినైనా నీవు ఆశింపకూడదని నా తండ్రి నాకు బోధించుచున్నాడు. అమ్మాయి గారు, ఏమి జరిగినది? జరిగినదంతయు ఎమిలియా వివరించినప్పుడు జేమ్స్ భయముతో వణికిపోయాను. మేరీ, వజ్రపు ఉంగరమును దొంగిలించిన ఎడల నిన్ను వదిలిపెట్టరు. మరణశిక్ష కూడా విధించవచ్చు. దొంగిలించకూడదనే ఆజ్ఞను ఎన్నోసార్లు నీకు జ్ఞాపకం చేసియున్నాను. మనుషులు వేసే శిక్ష ఎలా ఉన్నా ప్రభు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశావే. డాడీ, మీరు కూడా నన్ను అనుమానించుచున్నారా? నేను ఆ ఉంగరమును అసలు చూడనే లేదు. నన్ను నమ్మండి డాడీ, నన్ను నమ్మండి. డాడీ, డాడీ, ఎందుకు మౌనంగా ఉన్నారు? నా గురించి మీకు తెలుసు కదా. నేల మీద పడి ఉన్న ఒక ఉంగరము నాకు దొరికినను దానిని పోగొట్టుకున్న వారికి తప్పక ఇచ్చేదనని మీకు తెలుసు కదా డాడీ. ఎవరు నన్ను నమ్మకపోయినను మీరు నన్ను
నమ్మని ఎడల నేనేమైపోదును డాడీ? మేరీ, యజమానురాలు కుమార్తె నిన్ను పోలీసు వారికి అప్పగించక తానే అడిగి తెలుసుకున్నట్టుకు వచ్చి ఉన్నారు. వారితోనైనా నిజము చెప్పుము. డాడీ, 15 సంవత్సరముల నుండి మీరు నన్ను పెంచుచున్నారు కదా, నన్ను గుర్చి మీకు తెలియదా? ఇంతవరకు నేను ఎవరి వద్దనైనా ఏ చిన్న వస్తువునైనా దొంగలించి ఉన్నానా? నాకు పువ్వులంటే ఎంతో ఇష్టమైనను పొరుగువారి పూల తోటలో ఎప్పుడైనాను ఒక్క పువ్వునైనా నేను కోసి ఉండితినా? డాడీ, మీరే చెప్పండి. మేరీ, వేదనతో నేను మరణించున్నట్లు చేయకు. అంచె తీర్పులో నీవు ప్రభు ఎదుట నిలవబడి జవాబు చెప్పవలనని మరువవద్దు. తండ్రి తన్ను ఇంకా నమ్మలేదని గ్రహించి మేరీ హృదయము బ్రద్దలయ్యింది. అదే సమయంలో న్యాయమును గూర్చిన పట్టుదల హృదయంలో పుట్టింది. డాడీ, నేను ఇప్పుడు నిజముగా ప్రభువు ఎదుట నిలువబడినట్టు భావించి చెప్పుచున్నాను. డాడీ, నేను ఆ ఉంగరమును అస్సలు చూడనే లేదు డాడీ. మేరీ, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రస్తుత వ్యతిరేక వాతావరణమును బట్టి ఒకవేళ నీవు శిక్షింపబడినను కలవరపడవద్దు. మన ప్రభువు ఆపత్కాలములలో మంచి సహాయకునిగా ఉండి తగిన వేళలో యథార్థతను బయలుపరిచి నీకు కలిగిన మచ్చను మార్చివేయును. అయ్యా, ఉంగరంను మేరీ తీసుకొని ఉండకపోవచ్చునని ఇప్పుడు నేను కూడా తలంచుచున్నాను. అమ్మా, బాధపడవద్దు. ప్రభువునందు గల విశ్వాసమును విడవవద్దు. నిన్ను అరెస్టు చేసి విచారణలో నిలబెట్టినను భయపడక జవాబు చెప్పుము. బెదిరించినను యథార్థమే పలుకుము. అబద్ధము చెప్పవద్దు. ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా నుండి కష్టములలో నిన్ను ఆదరించును. ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేయండి. అతనిని మరో స్థలమునకు తీసుకొని వెళ్ళండి. ఇంటిని సీల్ చేయండి. తోటను ఇంటిని గాలించండి. చెరసాలలో వేయబడిన మేరీ స్పృహలేనిదై గడ్డి మీద పడి ఉండేది. బాధ కలిగినప్పుడు ఆమెకు స్పృహ వచ్చెను. హఠాత్తుగా మేలుకొనెను. దేవునికి ప్రార్థింపసాగాను. ప్రభువా, నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. నేను తప్పు ఏమీ చేయలేదని మీరెరుగుదురు. మీరే సహాయకులై ఉండి నా కన్నీటిని తుడిచి నన్ను ఈ శ్రమలో నుండి కాపాడి రక్షించండి ప్రభువా. డాడీని మీరే సంరక్షించండి ప్రభువా. దేవా, డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అయితే నీకు సమస్తమూ తెలుసు. శోధనల నుండి తప్పించి డాడీని కాపాడము. నన్ను ఓదార్చి ఇంకనూ ధైర్యపరచము ప్రభువా. ఆమేన్. ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె మనోదుఃఖము తొలగిపోయాను. ప్రభు తను విడువడు, ఎడబాయుడు అనే విశ్వాసము ఆమెలో విస్తరించెను. అప్పుడు గది అంతయు వెలుగు వ్యాపించి ఉండుటను గమనించిన మేరీ అటూ ఇటు తేరి చూచెను. గది గోడలపై నుండిన చిన్న కిటికీ ద్వారా వెన్నెల ప్రకాశించుచుండెను. లోనికి ప్రసరించు వెలుగును బట్టి దేవుని స్తుతించెను. చంద్రుని వెలుగు అనేక పాత సంఘటనలను జ్ఞాపకమునకు తెచ్చెను. మేరీ ఆవేదన చెందెను. వెన్నెల రాత్రులలో పూల తోటలో సంతోషముగా సంచరించిన దినములను స్మరణకు తెచ్చుకొని నిట్టూర్పులు విడిచెను. అప్పుడు మేరీ పూల సువాసన వచ్చుటను గ్రహించెను. మేరీ ఆ ఉదయము ఎమిలియా భవనమునకు వెళ్ళుచుండగా అందముగా కనబడుట కొరకు డ్రెస్సులో గుచ్చుకున్న పువ్వు నుండి ఆ సువాసన వచ్చిందని గమనించింది. ప్రభువా, ఒక్క దినములోనే ఇంత గొప్ప మార్పు జరిగినే. నేటి ఉదయము ఈ పువ్వులను పెట్టుకున్నప్పుడు నేను ఎంతో సంతోషముగా ఉంటిని. అయితే ఇప్పుడు నా వలె ఈ పువ్వులను వాడి నలిగిపోయెను. కానీ వాటి సువాసన ఇంకా క్షీణించిపోలేదు. ప్రభువా, ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను వెంబడించు నా హృదయవాంఛ తొలగిపోకుండా కాపాడము. ఆ పువ్వులను చూచినప్పుడు ఆమెకు అడవి పువ్వులు జ్ఞాపకం వచ్చింది. వాటిని గూర్చి తన తండ్రి చెప్పిన బోధనను ఆలోచించింది. అడవి పువ్వులను, ఆకాశ పక్షులను పరామర్శించు ప్రభువు నన్ను కూడా సంరక్షించుట ఎంతో నిశ్చయము కదా, నాతో కూడా నా తండ్రిని పోషించి కాపాడగలడు కదా అని చెప్పి తన్ను తాను ఓదార్చుకునేను.
సిలువ శ్రమలు వేదనల మధ్య నిన్ను సిలువ వేసిన వారిని క్షమించిన యేసయ్యా, నాకు ఈ వేదనలను కలిగించిన వారిని కూడా క్షమింపగల పరిపక్వమైన మనస్సును దయచేయుము. దయతో వారిని క్షమించుము. మేరీ మెల్లగా నిద్రలోనికి జారుకునెను. మరుసటి ఉదయమున మేరీని కోర్టుకు తీసుకుని వచ్చిరి. జరిగిన సంఘటనలు, పరిస్థితులు నీవే నేరస్తురాలు అని రుజువు చేయుచున్నవి. ఆ గదిలో నీవు తప్ప మరెవరూ లేరు గనుక వేరే వారు తీసుకునే అవకాశమూ లేదు. నిజాన్ని ఒప్పుకొనుము. అయ్యా, నేను అబద్ధమాడుటలేదు. నేను ఆ ఉంగరము చూడను లేదు, దొంగతనము చేయను లేదు. మేరీ, అబద్ధమాడుటయు ఒక నేరమని మరవవద్దు. నీవు ఆ ఉంగరమును చేతిలో పట్టుకుని ఉండగా చూచిన సాక్షి ఉన్నది. ఇప్పుడు నీవేమి చెప్పెదవు? అయ్యా, నేను ఏమి చెప్పగలను? అది అబద్ధపు సాక్ష్యము. మార్గరేట్ను ప్రవేశపెట్టండి. మార్గరేట్ హృదయములో ఇంకా అసూయ జ్వాల రగులుచూ మండుచుండుటను అక్కడకు కూడి వచ్చిన వారు ఎరుగరు. ఆ ఉంగరమును మేరీ చేతిలో పట్టుకుని ఉండుట నేను చూచాను. మార్గరేట్, నీవు చెప్పేది అబద్ధమని నీకే తెలుసు. ఎందుకు నీవు నా మీద నేరము మోపుచున్నావు? నేను నీకేమి కీడు చేసి తిని? లేదు లేదు, నేను నీ మీద ఊరికే నేరం మోపట్లేదు. నీ చేతిలో నేను ఆ ఉంగరం చూచాను. అలాగైతే ఎందుకు అప్పుడే నీవు యజమానురాలికి తెలియజేయలేదు? నీవు యజమానురాలికి ఎమిలియాకును ఇష్టమైన దాను కాబట్టి నీ మీద నేరం మోపుటకు భయపడితిని. మేరీ, ఇంక నీవేమియూ మాట్లాడవద్దు. నీవు నేరస్తురాలవని నిరూపించడమైనది. ఉంగరమును ఎక్కడ దాచి ఉన్నావో మాత్రము చెప్పుము. అయ్యా, నేను నిరపరాధిని. నేను దానిని తీసుకునలేదయ్యా. ఇలా నెమ్మదిగా మాటలతో అడిగితే ఈమె నిజాన్ని చెప్పదు. కొరడాతో కొట్టి నిజాన్ని చెప్పించండి. సుకుమారమైన మేరీ ఒక స్తంభమునకు కట్టబడిన కొరడాతో కొట్టబడిన. ఆమె శరీరమంతా చర్మము పగిలి రక్తము కారిన. ఆమె స్పృహ తప్పిపడినను సైనికులు విడువలేదు. నీళ్లు కొట్టి స్పృహ తెప్పించి నిజాన్ని చెప్పు అని బెదిరించి మరలా కొట్టిరి. అయితే మేరీ అంత బాధలోనూ నేను దానిని చూడలేదయ్యా, ఆ ఉంగరమును తీసుకొనలేదయ్యా అని రోధించింది. కొరడాతో కొట్టి విసుగు చెందిన సైనికులు ఆమెను మరలా చెరసాలలో వేసిరి. నడువలేని స్థితిలో గడ్డి మీద మేరీ పడిపోయింది. గాయములకు గడ్డి గుచ్చుకుని మంటను అధికము చేయుచుండెను. వేదనతో మూలుగుచూ కన్నీరు కార్చెను. అప్పుడు తన తండ్రి మాటలు జ్ఞాపకమునకు వచ్చెను. ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా ఉండి కష్టములలో నిన్ను ఆదరించును. ఆయననే నమ్ముకునుము అనే తండ్రి మాటలు మేరీని ఓదార్చును. అతి కష్టం మీద లేచి ఆ గడ్డి మీదనే మోకరించెను. తనతో నుండి బలపరిచి కాపాడమని ప్రభు కృప కోరి ఎక్కువ సమయం ప్రార్థించాను. సొమ్మసిల్లి అలాగే నిద్రపోయాను. ఆమె తన తండ్రిని ఎక్కువగా ప్రేమించుచున్నదని జడ్జి ఎరిగి ఉండేది గనుక జేమ్స్ను ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించింది. మేరీ, నీ తండ్రిని చూడుము. నీవు తప్పును ఒప్పుకొనని పక్షమున ఆయనకు శిక్ష విధించబడును. ఆయన చంపబడుటను నీవు చూడగోరుచున్నావా? అయ్యా, ఆయనను ఎందుకు శిక్షించబోచున్నారు? ఆయన ఏ నేరము చేసెను? ఆయన ఒకవేళ ఉంగరమును దొంగిలించి మరి నిన్ను ప్రేరేపించి ఉండవచ్చు. ఆయన నన్ను ప్రేరేపించలేదు. నేను ఆ ఉంగరమును తీయను లేదు. మేరీ, నీవెందుకు ఇలాగ మొండిగా వాదించుచున్నావు? ఉంగరము ఎక్కడ పెట్టితివన్నది చెప్పుము. లేని ఎడల నీకును నీ తండ్రికి నీ మరణశిక్ష తప్పదు. గౌరవనీయులైన జడ్జి గారు, నేను దొంగలించితినని చెప్పుట సులభమే, కానీ నేను ప్రభువునకు విరోధముగా అబద్ధమాడను. చావునకు భయపడి నేను ఈ పాపము చేయను. నా మీదనే నేరము మోపబడి ఉన్నది. మీరు శిక్షించగోరినా నన్ను మాత్రమే శిక్షించండి. నా తండ్రిని ఏమీను చేయవద్దు. ఇది నేనే వినయముతో చేయు విన్నపము. తాను ఉంగరమును అసలు చూడలేదని మేరీ పట్టుదలతో చెప్పుట వలన ఏమి చేయాలని జడ్జికి తోచలేదు. 3 దినముల నుండి విచారణ జరిగినను నిజము బయటపడలేదు. మేరీ చెప్పేది నిజము కావచ్చని జడ్జి తలంచినను ఉంగరమును దొంగిలించినదెవరని కనుగొను వరకు మేరీని విడుదల చేయుట అసాధ్యము. అంతేకాదు, మేరీకి విరోధముగా బలమైన సాక్షులుండిరి. ఏమి చేయాలో అర్థం కాని జడ్జి
యజమానురాలిని మరలా కలుసుకునేను. మార్గరేట్ను కూడా తిరిగి విచారించిరి. వారిద్దరూ మేరీ మీద తప్పును మోపిరి. జేమ్స్, నేను న్యాయముగా విచారణ జరిగించుటయో నీ విరుగుదువు. నీ కుమార్తె తన నేరమును ఒప్పుకొనటలేదు. అయితే మేరీ నేరస్తురాలని యజమానురాలును మార్గరేటును గట్టిగా చెప్తున్నారు. సాక్ష్యాధారములను బట్టి మన దేశ చట్ట ప్రకారము మేరీకి మరణశిక్ష విధించక తప్పదు. కాని ఆమె తన నేరమును ఒప్పుకొని ఉంగరమును తిరిగి ఇచ్చిన ఎడల ఆమె చిన్న వయస్సును ఎత్తిచూపి నేను మేరీని విడుదల చేయగలను. మేరీ తాను చెప్పిన వాటినే చెప్పుచున్నది గనుక నీవు వెళ్ళి ఆమెను కలుసుకున్నటకు అనుమతినిచ్చుచున్నాను. మేరీకి నచ్చజెప్పి ఉంగరమును గూర్చిన వాస్తవమును తెలుసుకొని రమ్ము. మేరీ నీ మాటకు లోబడవచ్చు. రాత్రివేళ మేరీ ఉంచబడిన చెరసాల్లోనికి జేమ్స్ను తీసుకుని వెళ్ళిరి. అతని చేతికి చిన్న దీపము ఇవ్వబడెను. మేరీ బంధించబడి ఉండిన గదిలోనికి వెళ్ళిన జేమ్స్ నేలపై గడ్డి మీద పండుకునిన తన ప్రియకుమార్తెను చూచి ఎంతో ఆవేదన చెందెను. ఎండిన రొట్టె ముక్కయు ఒక కూజాలో నీళ్లును ఆమెకు ఆహారముగా ఉంచబడెను. కొన్ని దినముల క్రితము వరకు యవ్వన సౌందర్యముతో ప్రకాశించిన ముఖముతో నుండిన తన కుమార్తె అయిన ఈమె చిక్కిపోయిన దేహము, చినిగిపోయిన వస్త్రము, శరీరమంతా దెబ్బలు. మేరీ, ఇది నీకొక పెద్ద శోధన. కొన్ని దినములలోనే ఇంత పరితాపకరమైన స్థితికి వచ్చావే. ఇంకా వారు నిన్ను ఏమేమి చేయుదురో, నీకు మరణశిక్ష కూడా విధించవచ్చు. దానికి నీవు సిద్ధముగా నుండవలను. డాడీ, నేను నా మరణమును గుర్చి భయపడుటలేదు. మీకు ఏ శిక్షయు పడకూడదు డాడీ. జడ్జి నాతో నీకును మరణశిక్ష విధించదని చెప్పిరి. భయపడవద్దు మేరీ, వారు నన్నేమీ చేయరు. నిన్ను బెదిరించుటకు ఒకవేళ అలాగు చెప్పి ఉండవచ్చు గాని నీకు మరణశిక్ష తప్పదు. దానిని గురించి నేను చింతించుటలేదు డాడీ. నీకు ఏ హానియు జరగకూడదు. నేను మరణించిన ఎడల నా విమోచకుడైన క్రీస్తును ముఖాముఖిగా చూచెదను. నన్ను కనిన నా తల్లిని కూడా చూచెదను. నీ విశ్వాసమును గూర్చి ప్రభువుని స్తుతించుచున్నాను. ప్రభువా, నా కుమార్తె స్థిరమైన విశ్వాసమునకై నీకు స్తోత్రము. నీ చిత్తమునకు ఆమెను అప్పగించుచున్నాను. దేవా, ఆమె మరణాంధకారపు లోయలో నడిచి నీ వద్దకు వచ్చినప్పుడు నీవే సహకారవై ఉండుము. మేరీ, నన్ను ఎందుకు ఇక్కడికి పంపితరనే కారణము నీకు ఇంకనూ చెప్పలేదు. సాక్ష్యములన్నీ నీకు వ్యతిరేకముగానున్నవి గనుక నీవు నేరమును ఒప్పుకుని ఉంగరమును తిరిగిచ్చిన ఎడల జడ్జి నిన్ను విడుదల చేస్తారంట. డాడీ, నీవు నేరస్తురాలు కావని నాకు తెలుసు. కేవలము జడ్జి మాటలను నీకు చెప్పితిని. నీవు అబద్ధమాడనక్కరలేదు. అంతేకాదు, నీ మీద అబద్ధ సాక్ష్యము పలికిన మార్గరేటును కూడా క్షమింపవలను. ఈ విషయములో బైబిల్ ఏమి చెప్పుచున్నదో తెలుసా? డాడీ, నాకు తెలుసు. నిందించు వారి నిమిత్తము, హింసించు వారి నిమిత్తమును ప్రార్థించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నేను మరిచిపోలేదు. మార్గరేట్ తన తప్పును గ్రహించవలనని అనుదినము ప్రార్థించుచున్నాను. మంచిది మేరీ. మన ప్రభువు తన్ను సిలువ వేసిన వారిని కూడా క్షమించును గదా. మనము కూడా అట్టి గుణలక్షణములు గలవారమై ఉండవలెను. అమ్మా మేరీ, మనము విడిపోవలసిన సమయం వచ్చెను. భయపడవద్దు, కలవరపడవద్దు. ఒకవేళ మనము ఈ లోకములో కలుసుకొనలేకపోయినను మహిమగల క్రీస్తు ప్రసన్నతలో కలుసుకునే వరకు ఆయన నీకు తోడై ఉండెను. మేరీ మీద మోపబడిన నేరము విచారణ గూర్చిన వార్త పట్టణమంతా వ్యాపించింది. వారు అనేకులు జేమ్సును మేరీని ఎరిగిండిరి. వారి ఎడల మంచి గౌరవము కలిగిండిరి. అందువలన మేరీకి ఒకవేళ మరణశిక్ష విధింపబడవచ్చునని భయపడిరు. ఎమిలియా తండ్రి కూడా మేరీ నిరపరాధి అని చెప్పుకున్నటకు ఏదైనా అవకాశమున్నదా అని జడ్జిని సంప్రదించింది. అయితే చట్ట ప్రకారము మేరీ నేరస్తురాలని రుజువాయను. మేరీ నేరస్తురాలని ఏమాత్రమూ సందేహం లేకుండా నిరూపించబడెను. అయినను ఆమె యొక్క మునుపటి మంచి ప్రవర్తనను బట్టి, యవన వయస్సును బట్టి ఆమెకు మరణశిక్ష విధింపక
ఆమెను దేశం నుండి బహిష్కరించబడవలనని తీర్పు ఇచ్చుచున్నాను. వీరి ఇరువురి ఆస్తులను జప్తు చేయుచున్నాను. అయితే ఎమీలియా ఈ క్రూరమైన శిక్షను బట్టి కన్నీరు కార్చెను. తన జన్మదిన సందర్భముగా చక్కటి పూలగంపను తెచ్చి బహుకరించిన మేరీకి ఇట్టి శిక్ష విధింపబడినని ఆవేదన చెందెను. కోర్టు నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ పూలగంప కంటబడెను. మార్గరేట్ను పిలిచి ఆ పూలగంపను తీసుకుని వెళ్ళి పారవేయమని ఆజ్ఞాపించెను. మార్గరేట్ హృదయమందుండిన ద్రోహ తలంపులు ఇంకనూ మారలేదు. ఆమె ఆ గంపను తీసుకుని తిన్నగా మేరీ ఇంటికి వెళ్ళెను. ఆ సమయంలో పోలీసు వారు మేరీని జేమ్స్ను దేశ బహిష్కరణ చేయుటకు సిద్ధపడుచుండిరి. ఇదిగో నీవిచ్చిన బహుమానము, నీ వంటి దొంగల యొద్ద నుండి పొందిన బహుమానమును ఉంచుకొనుటకు యజమానురాలికిని ఆమె కుమార్తెకును ఇష్టం లేదంట అని అబద్ధపు మాటలను పలికెను. మేరీ, రామ్మ, మనము ఈ దేశము నుండి వెళ్ళుటకు ముందు మనలను మరణము నుండి కాపాడిన ప్రభువుని స్తుతించెదము. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మును విడవక మాతో కూడా నుండి మమ్మును సంరక్షించుచున్నందుకై నీకు స్తోత్రము. మరణశిక్ష నుండి మేరీని అద్భుతంగా తప్పించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రాకపోకల యందు తోడయుండి మమ్ములను పరామర్శించు పరమతండ్రి, ఇప్పుడు మేము ఈ ప్రాంతము నుండి బయలుదేరుచున్నాము. క్రొత్త ప్రాంతములో నీ కృపచేత మమ్మును ఆదరించుము. మరలా మేమిద్దరమును కలిసియుండుటకు అవకాశమిచ్చునందుకై నిన్ను స్తుతించి ఇంతటితో ఈ ప్రార్థనను ముగించుచున్నాను. ఆంటోని యజమానుని యొక్క కుమారుడు. జేమ్స్, నిన్ను దేశ బహిష్కరణ చేసిన సంగతి విని ఆవేదన చెందాను. నీ వృద్ధాప్యంలో అలవాటైనటువంటి ఈ స్థలమును విడిచి వెళ్ళుట బాధాకరముగా ఉంది. అయినను ప్రభువు నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. అవును, ఆయన ఏలుబడి క్రిందనున్న ఈ భూమి మీద ఎక్కడైనా చిన్న స్థలమును మా కొరకు ఆయన సిద్ధము చేసియే ఉంటాడు. మీ సమస్తమును జప్తు చేసినట్లుగా విన్నాను. మార్చుకొనుటకు మీకు బట్టలు తీసుకొనుటకు కూడా అనుమతించలేదని విన్నాను. అడవి పువ్వులకు మహిమను ధరింపు చేయువాడు మాకును బట్టలను ధరింపచేయును. దారి ఖర్చులకు మీ వద్ద డబ్బు ఉన్నదా? లేదు. అయితే మంచి మనస్సాక్షి వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది గదా. ఈ పూలగంప తప్ప వేరేమీ మీ వద్ద లేవా? ఎందుకు లేవు? ఈ చేతులు చాలవా? దేవుని దీవులను బట్టి కొన్ని వేల గంపలను అల్లగలను. నేను సోమరుగా నుండకూడదని నా తండ్రి నాకు నేర్పించిన కళ ఇది. ఇదే నా గొప్ప సొత్తు. మంచి మనస్సాక్షి, ఆరోగ్యము, యథార్థమైన వృత్తి, ఇదే మానవుడు ఆశించి పొందవలసిన ధనమని నా తండ్రి తరచుగా చెప్పేవాడు. నీవు చెప్పినదంతా మంచిదే. చేతి వృత్తి నేర్చుకొనిన వారు ఎక్కడైనా బ్రతకగలరు. అంతేకాదు, నీకు తోటమాలి పని కూడా వచ్చు. అయినను ఈ డబ్బు సంచిని నీ దగ్గర ఉంచుకో. ఈ డబ్బు నాకు వద్దు. ఇది యజమానునికి చెందినది. కాదు, కట్టెల తాలూకా డబ్బును నేను ఆయనకు ఎప్పుడో ఇచ్చివేసి తిని. ఇదంతా నా డబ్బే. నీకు సహాయపడుటకు ఈ డబ్బుని నీ యొద్ద ఉంచు. ఇది నాదే. యేసు ప్రభువే నీకు దీనిని ఇచ్చుచున్నట్లుగా తలంచి తీసుకో. అలాగైతే తీసుకుంటానండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. మేరీ, చూశావా, మనము బయలుదేరుటకు ముందే మన ప్రభువు మనకవసరమైన సహాయము పంపుచున్నాడు. వారు మాటలాడుచుండగా నేను ఆలకించదనని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రము. ఇప్పుడు మేము నీ మీద పూర్ణ విశ్వాసముతో సాగిపోవుచున్నాము. నా స్నేహితుడా, వెళ్ళిరా. మీరు నిరపరాధులు. సత్యము ఒక రోజున బయటకు వచ్చును.
అనేక స్థలములు తిరిగినను మేరీ జేమ్స్లకు ఎటువంటి పని దొరకలేదు. కాలినడకన ఒక చోట నుండి మరో చోటికి వెళ్ళుచుండిరి. ఎంత పొదుపుగా ఖర్చు చేసినను ఆంటోనీ ఇచ్చిన డబ్బులు త్వరలోనే అయిపోయాను. చివరికి వేరే మార్గము లేక భిక్షమెత్తుకొనవలసిన పరిస్థితి ఏర్పడెను. ఎప్పుడో దొరికిన ఎండిన రొట్టె ముక్కలను తిని వాగు నీటిని త్రాగి తమ ఆకలిని అణుచుకొనవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినను విశ్వాసముతో ప్రార్థించుట ఆపలేదు. ప్రభు తమకు మంచి మార్గమును చూపుననే నిరీక్షణతో శ్రమలను ఓపికతో సహించుచుండిరి. ఒకరోజు దూరములో ఉన్న ప్రాంతము తట్టు నడుచుచుండిరి. అది ఎత్తు పల్లములతో కూడిన మార్గము. దారిలో నీరు ఎక్కడా దొరకలేదు. దాహమునకు తోడు ఆకలి. కుంటుచూ నడిచిన జేమ్స్ సొమ్మసిల్లి పడిపోయాను. కలవరపడిన మేరీ ఎక్కడనైనా నీరు దొరుకుతాయని వెదికెను గాని దొరకలేదు. మనుష్య సంచారము లేని మార్గమయ్యుండెను గనుక సహాయమునకు రమ్మని పిలుచుటకు ఎవ్వరూ లేరు. యేసయ్యా, డాడీని కాపాడము అని ప్రార్థనతో మేరీ పరిగెత్తెను. మేరీకి ఒక బండ కనబడెను. శ్రమపడి దాని మీదకెక్కి అటూ ఇటు చూచెను. కొంత దూరములో పొలముల మధ్య ఒక ఇల్లు కనబడెను. యేసయ్యా, స్తోత్రము అని చెప్పి తొందరగా క్రిందకు దిగి మేరీ ఆ ఇంటివైపు పరిగెత్తెను. ఒక వృద్ధులైన దంపతులు అక్కడ నివసించుచుండిరి. రొప్పుతూ పరిగెత్తుకుని వచ్చిన మేరీని చూచి కలవరపడి ఆ వృద్ధురాలు ఏమైందమ్మా అని అడిగాను. ఆ సమయంలో తత్రపడుచు మేరీ తన తండ్రి పరిస్థితిని వివరించాను. మేరీ ఆ వృద్ధురాలి యొద్ద ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అడ్డుదారిన తండ్రి యొద్దకు వచ్చి కొద్దిగా నీటిని త్రాగించెను. జేమ్స్ లేచి కూర్చునే సమయానికి గుర్రపు బండితో ఆ వృద్ధుడు అక్కడికి చేరుకునేను. జేమ్స్ను ఆ బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రైతు అతని భార్య ప్రేమతో ప్రశ్నించగా జేమ్స్ను మేరీయు జరిగిన సంగతులను వివరించిరి. చింతించవద్దు, నేను నా చేతనైనంత వరకు మీకు ఆదరణ కలిగించెదను అని చెప్పి తన ఇంటి వెనుక ఉండిన గదిలో మేరీ జేమ్స్ నివసించుటకు ఏర్పాటు చేసిరి. వారికి కావలసినవన్నీ ప్రతిదినము వారికి అందించుచుండేది. మార్కెట్కు వెళ్ళిన రైతు జేమ్స్కు అవసరమైన మందులను తీసుకుని వచ్చాను. వృద్ధులైన ఆ దంపతుల ప్రేమ ఆదరణను బట్టి మేరీ ప్రభువును స్తుతించెను. వారిని అపరిమితముగా ఆశీర్వదించమని ప్రార్థించెను. దినములు గతించిన కొలది జేమ్స్ ఆరోగ్యము కుదుటపడెను. మేరీ వంట కుట్టు పనులలో రైతు భార్యకు సహాయపడెను. మేరీ సమర్థత చురుకుదనమును చూచిన రైతు భార్య మేరీని ఎక్కువగా ప్రేమించెను. మేరీ మంచి గుణలక్షణములు ఆమెను ఎంతగానో ఆకర్షించెను. మేరీ కృతజ్ఞతతో రైతు భార్యకు ఒక పూల గంపను బహుకరించెను. జేమ్స్ మేరీ ఆ వృద్ధులకు భారంగా ఉండకూడదని తలచి మరి ఒక ప్రాంతమునకు వెళ్ళవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ వృద్ధులందుకు ఒప్పుకొనలేదు. వర్షాకాలంలో అందరూ ఒక చోట కూర్చుని ఆనందముగా మాట్లాడుకున్నట్టు అలవాటు. అప్పుడు జేమ్స్ లోతైన బైబిల్ సత్యములను స్పష్టముగా వివరించగా రైతు అతని భార్య మేరీ బహు ఆసక్తిగా వినుచూ ఉండేవారు. రైతుకు ఒక పండ్ల తోట ఉండెను. అది ముండ్ల పొదలతోనూ గురుగులతోనూ నిండినదై నిష్ప్రయోజనముగా నుండెను. మేరీ జేమ్స్ ఆ తోటను బాగుచేయి బాధ్యతను తీసుకునిరి. కొంతకాలానికి ఆ తోట మునుపటి తోట వలెనే మారిపోయాను. పనికిరాదని తలంచిన ఆ తోట నుండి రైతుకు మంచి రాబడి లభించెను. ఫరో భవనములో యేసేపు ఉన్నప్పుడు ఫరో ఎలాగో ఆశీర్వదించబడినో ఆ ప్రకారమే జేమ్స్ మేరీని బట్టి రైతు కుటుంబమును ప్రభువు అత్యధికంగా ఆశీర్వదించెను. మేరీ, మన హృదయము కూడా ఇలాగే ఉన్నది. చెడ్డ తలంపులనే గురుగులను లాగివేయవలను. అప్పుడు దేవుని వాక్యమని విత్తనములు నూరంతలుగా ఫలించినట్లు దేవుడు తన ఆత్మవర్షమును కురిపించి పోషించును. అందునిమిత్తము ఎడతెగక ప్రార్థించవలను. ఈ భూమిని చూసావా? చాలా కాలము ప్రభువుని వెదకని హృదయము ఈ బూడి భూమి వలెనున్నది.
నిజమైన పశ్చాత్తాపము నాగలతో సమానము. దేవుని వాక్యము సుత్తు వంటిది. మన హృదయము దున్నబడవలను, పాపపు పంటలు బ్రద్దలు చేయబడవలను. మరో సంగతిని కూడా నీకు చెప్పుచున్నాను, ఫలించని చెట్లు కొమ్మలను నరికి వేయుచున్నాను. ఆ ప్రకారమే శోధనలు మన హృదయమును పరిపక్వమైనవిగా చేయుచున్నవి. శోధనలను జయించినప్పుడు ఆత్మఫలములు ఫలించున్నట్లుగా ఎదుగుచున్నాము. జేమ్స్, మేరీ ఆ ఇంటిలోనికి చేరి 3.5 సంవత్సరములాయను. జేమ్స్ జబ్బుపడి మరణావస్థలో నుండెను. అది ఆకురాలే కాలము. అందువలన చెట్లు మీద నుండి ఆకులన్నీ రాలిపోయి చెట్లు 3గా కనబడెను. కిటికీ నుండి దానిని చూచిన జేమ్స్ మేరీని పిలిచి మాట్లాడాను. మేరీ, నేను పెంచిన చెట్లు ఎలాగున్నాయో చూశావా? వాటి ఆకులు రాలిపోయి మోడులుగా నిలబడుచున్న ప్రకారము నేను కూడా నిష్ప్రయోజనమైన వానిగా మారు కాలము సమీపముగానున్నది. మేరీ, నేనింక ఎక్కువ కాలం జీవించను. దీనిని నీవు తెలుసుకునుట మంచిది. మేరీ, ఏడవద్దు. నేల మీద విత్తబడిన విత్తనము చచ్చినట్లు కనబడినను అది మరలా జీవము పొందుచున్నది. మొలకెత్తి వేరుపారి ఫలించుచున్నది. ఆ ప్రకారమే మనము మరణించినను పునరుద్ధానమందు తిరిగి సజీవులముగా లేచి క్రీస్తు ప్రసన్నతలో నిలిచెదము. కాబట్టి మరణము మనకు పరలోకమునకు వెళ్ళి ద్వారమే గాని మనము భయపడవలసినది కాదు. ఎందుకనగా క్రీస్తు మరణమును జయించి మనకు నిత్యజీవమును గూర్చిన నిశ్చయతను కలిగించియున్నాడు. అందుకై ఆయనను స్తుతించెదము. శీతాకాలము ప్రారంభమాయెను. ఎటు చూచినను భూమి తెల్లని హిమముతో నిండియుండెను. ఐస్ గడ్డల మీద ప్రయాణము చేయుటకు ప్రత్యేకంగా చేయబడిన బండిని తీసుకుని వెళ్ళిన రైతు డాక్టర్ను ఇంటికి తీసుకుని వచ్చాను. జేమ్స్ను పరీక్షించిన తర్వాత ఆయన దుఃఖముతో నిండిపోయాను. ఈయనకు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఉన్నది. వయసు కూడా పెద్దది కనుక ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమే. రాత్రింబవళ్ళు తండ్రి మంచం యొద్దనే ఉండి మేరీ ఆయనను పరామర్శించెను. భోజనం తినిపించెను. ఆయన కోరినప్పుడు ఆదరణ కలిగించు మాటలను బైబిల్ నుండి చదివి వినిపించెను. అయినను తాను జీవనాధారము కొరకు చేయు పనులను మానక ప్రయాసపడి సంపాదించెను. ప్రేమగల ప్రభువా, నీకిష్టమైతే నా తండ్రి ఆయుష్కాలమును పొడిగించుము అని తరచుగా ప్రార్థించెను. జేమ్స్ ఆరోగ్యము కుదుటపడినట్లు అనిపించినను మరలా దగ్గు వచ్చుటను బట్టి మంచము పట్టెను. అతడు తన్ను తాను సంపూర్ణముగా దైవచిత్తమునకు అప్పగించుకునెను. తండ్రి చివరి దశలోనికి చేరినని గ్రహించిన మేరీ పాస్టర్ గారిని తీసుకుని వచ్చాను. ముగ్గురును కలిసి ప్రార్థించేవారు. ఇలాగు కలుసుకునుట మేరీని బలపరిచెను. ఒక దినము సాయంకాలము జేమ్స్ మరింత బలహీనుడై ఉండుటను పాస్టర్ గారు గమనించాను. అయ్యా, నేనిక మీదట ఎన్నో దినాలు బ్రతకను. ఒక్కసారైనను సంగారాధనలో పాల్గొని ప్రభురాత్రి భోజనము తీసుకునవలనని ఆశించుచున్నాను, గాని లేచి నిలువలేకపోవచున్నాను. అతని కోరికను నెరవేర్చుటకు తీర్మానించిన పాస్టర్ గారు మరుసటి రోజున సంఘమును జేమ్స్ ఇంట్లోనే సమావేశపరిచెను. కొన్ని కుటుంబములతో పాటు రైతు అతని భార్యయు పాల్గొనిరి. అందరి హృదయములు కదల్చబడినట్లుగా పాస్టర్ గారు ప్రసంగించిరి. జేమ్స్ కోరిక నెరవేరెను. డాడీ ఆరోగ్యము మరలా కుదుటపడునా అని మేరీ దుఃఖముతో అనెను. మేరీ, ఇది జరగడం అసాధ్యం. నీవే నీ మనస్సు దృఢపరుచుకోవాలి. ఆయన స్థితిని చూస్తే మరలా చెట్లు చిగురించే వసంతకాలాన్ని ఆయన చూడగలడా అనేది సందేహంగా ఉంది. ఒకరోజు ఇంటి కిటికీలను తెరచిన మేరీ చెట్లన్నీ చిగురించియుండుటను చూచెను. చెట్లు కూడా చిగురించుచున్నవి. అయితే నా తండ్రి మాత్రము అలాగే క్షీణించి నశించిపోవునా? ఛీ, ఇదేమిటి? విశ్వాసము లేకుండా ఏదేదో మాట్లాడుచున్నాను. డాడీ దేహము శిథిలమైపోయినను క్రీస్తు రాకడలో మహిమగల శరీరముతో తప్పక లేచును కదా అని తన విశ్వాసమును వ్యక్తపరిచెను. మరుసటి ఉదయమున జేమ్స్ పడక మీదనే ప్రాణం విడిచి ప్రభు సన్నిధి చేరెను. మేరీ దుఃఖ సాగరములో మునిగిపోయాను.
ప్రభు విడవకుండా తన్ను కాపాడుననే నమ్మకము ఆమెను ఆదరించింది. జేమ్స్ మరణించిన కొన్ని దినముల్లోనే రైతు ఇంటిలో గొప్ప మార్పు కలిగెను. వివాహమైన రైతు కుమారుని కుటుంబము వేరే చోటు కాపరముండిరి. హఠాత్తుగా వారి ఇల్లు ఖాళీ చేసుకుని రైతు ఇంటికి చేరిరి. కుమారుని ఒత్తిడి వలన ఇంటి పెత్తనమంతయు రైతు అతనికి అప్పగించెను. కోడలు ధనిక కుటుంబమునకు చెందినది. ఆమె అందగత్తె కూడా. అందువలన ఎవ్వరిని లక్ష్యపెట్టేది కాదు. అత్త మామయ్యలకు చేయవలసిన బాధ్యతలను చేయలేదు. వారిని ప్రేమతో పరామర్శించలేదు. వృద్ధులైన వారిద్దరికీ పెట్టే ఆహారము నిమిత్తమును ఆమె సనుగు కొనసాగెను. విరక్తి చెందిన రైతు అతని భార్యయు తమ ఇంటిని విడిచిపెట్టి మేరీ గుడిసె యొద్ద మరో గుడిసెను అమర్చుకొని దానిలో నివసించిరి. తన్ను గద్దించే వారెవరూ లేరనే అహంభావం బట్టి తన భర్తను కూడా లక్ష్యపెట్టక పనివానిగా చూచెను. వివాహమైనప్పుడు తాను తెచ్చిన ఆస్తులను బట్టియే అతడు ఉన్నత స్థితిలో ఉన్నాడని చెప్పుచుండేది. అతడు తల్లిదండ్రులను కలుసుకున్నట్టుకు వెళ్ళిన ఎడల మానక తిట్టుచుండెను. ఒక దినమున ఆమెకు తెలియకుండా తల్లిదండ్రులను కలిసి తన ఆవేదనను కన్నీటితో పంచుకునెను. కుమారుడా, మన దుర్గతికి కారణము మనమే. నీవు ఆమె అందమును చూచి ఆకర్షించబడితివి. నీ తల్లి అయితే ఆస్తిని బట్టి అంగీకరించాను. నేను మీ ఇద్దరిని గద్దించలేకపోతిని. అందువలన మనము ముగ్గురము ఇట్టి శిక్ష అనుభవించక తప్పదు. నా స్నేహితుడైన జేమ్స్ ఈ వివాహమునకు సమ్మతించలేదు. నీవు ఆస్తులను గూర్చి చెప్పినప్పుడు మంచి గుణమే అసలైన ఆస్తి. ధనము చివరిలో వేదననే తెచ్చును. దేవుని యందు భయభక్తులు గల భార్య అవసరమని జేమ్స్ చెప్పినప్పుడు మనం వినలేదు కదా. ఆమె అందముగా ఉన్నదని చెప్పినప్పుడు జేమ్స్ కాగితముతో చేయబడిన పువ్వు వలన ప్రయోజనమేమీ లేదని ఆయన హెచ్చరించినప్పుడు ఆలకించియుంటే ఈ గతి మనకు పట్టేది కాదు కదా అని రైతు అంగలార్చాను. ఇంటి యజమానుల పరిస్థితి ఇలాగున్నప్పుడు మేరీ పరిస్థితిని గూర్చి చెప్పనవసరం లేదు. మేరీని కోడలు ఒక బానిసగా చూచెను. విశ్రాంతి లేకుండా పని చేయించెను. పనిలో వేల తప్పులు పట్టి ఎడతెగక నిందించుచుండెను. రైతును అతని భార్యయు మేరీ పరిస్థితిని బట్టి ఆందోళన చెందితిరిగాని వారేమీ చేయలేకపోయేరి. బాధలను భరించలేనప్పుడు మేరీ పాస్టర్ గారి యొద్దకు వెళ్ళి తన పరిస్థితిని వివరించాను. మేరీ, నీవు చెప్పిందంతా నిజమే. నీవు అక్కడ ఉండుట కష్టతరమే. అయితే నేను నీ కొరకు మరో మంచి మార్గమును వెతుకు వరకు అక్కడనే ఓపుకుతూ ఉండుము అని పాస్టర్ గారు ఆదరించి పంపించిరి. మనోవేదన మరింత ఎక్కువైనప్పుడల్లా మేరీ జేమ్స్ సమాధి యొద్దకు వెళ్ళి అక్కడనే కూర్చుండి తండ్రి చెప్పిన నీతి బోధలను జ్ఞాపకము తెచ్చుకుని ప్రభువుకు మొరపెట్టుకొనుచుండెను. ఆ సమాధి యొద్ద ఒక గులాబీ చెట్టు నాటెను. దినములు గతించినను చెట్టు నిండా కేవలము ముళ్ళు మాత్రమే కనబడెను. ఒక్క ఆకు కూడా చిగురించలేదు. మేరీ అందును బట్టి బహుగా దుఃఖించెను. అయితే ఒక దినము మేరీ తన తండ్రి సమాధి యొద్దకు వచ్చినప్పుడు గులాబీ చెట్టు చిగురించుటను చూచి ఆనందించెను. తరువాత మొగ్గులు వచ్చెను. అవి అందమైన పువ్వులుగా వికసించెను. ఇది నా పరిస్థితిని తెలుపుచున్నట్టున్నది. ప్రస్తుతము నా జీవితమంతా ముల్లే. అయితే త్వరలో ప్రభువు నా జీవితమును వికసింపజేయును అనే విశ్వాసముతో మేరీ ఉత్సాహముగా తన పని పాటలతో సాగుచుండెను. అది జేమ్స్ పుట్టినరోజు. తండ్రి బ్రతికి ఉన్న దినములలో ఎంతో సంతోషముగా ఉదయముననే లేచి పలు రంగుల పూలను కోసి పూలగుత్తిగా చేసి బహుకరించుట మేరీకి వాడుకగా నుండెను. అయితే తండ్రి తనను విడిచిపోయినందున మేరీ దుఃఖసాగరములో మునిగిపోయాను. మేరీ తన తండ్రి కొరకు ఒక అందమైన పూలగంపను చేసి తండ్రి సమాధి మీద ఆ పూలగంపను ఉంచి ఎక్కువ సమయము అక్కడనే కూర్చుండినెను. తండ్రిని జ్ఞాపకం చేసుకునేను కొలది కన్నీటి దారులు కారుచుండెను. చీకటి పడిన తరువాత పూలగంపను అక్కడే విడిచిపెట్టి ఇంటికి చేరాను. ఒకరోజు మరలా మేరీకి గొప్ప శోధన సంభవించెను. దినమెల్లా పొలంలో ప్రయాసపడి ఇంటికి చేరిన మేరీ
అలిసిపోయిండెను. అంతలో రైతు కోడలు మేరీని చూచి, నీ దొంగ చేష్టలని విడిచిపెట్టుకోలేదా? నా ఖరీదు గల ఎర్రని డ్రెస్సుని ఎందుకు తీసుకున్నావు? ఎక్కడ దాచినావో చెప్పుము అని గద్దించి అడిగాను. జరిగినదేమీ తెలియని మేరీ దిగులు చెందెను. తన మామగారైన రైతు ద్వారా మేరీకి సంభవించిన శోధనలను గూర్చి ఆమె వినియుండెను గనుక తన డ్రెస్ కనబడని తక్షణము దానిని మేరీ దొంగిలించి ఉండాలని తీర్మానించెను. అమ్మా, మీరు చెప్పుచున్న సంగతులను నేను ఎరుగను. నేను దినమంతా పొలములో పనిచేసి ఇప్పుడే వచ్చుచున్నాను. నీవే దొంగలించి ఉండాలి. ఇంతకు ముందే నీవు దొంగతనం నేరము కొరకు శిక్షింపబడిన దానవు. అప్పుడే నీకు మరణశిక్ష విధించి ఉంటే ఇప్పుడు నా డ్రెస్సు మాయమయ్యేది కాదు. నీ బుద్ధి నిన్ను విడిచిపెట్టునా ఏమి? అమ్మా, నేను ఆ డ్రెస్ తీసుకొనలేదు. నా మాట నమ్మండి అని కన్నీటితో మేరీ గోజాడెను. అయితే ఆమె దానిని అంగీకరించలేదు. దొంగదానా, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక మీద ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అని ఆమె మేరీని తరిమెను. దీనిని సహించలేకపోయిన ఆమె భర్త, ఎందుకు మేరీ మీద తప్పు మోపుతున్నావు? ఆమెయే దొంగిలించిందని చెప్పుటకు ఆధారమేమి? ఆధారం కూడా కావాలా? ఈమె ఇంతకు ముందే దొంగలించిన నేరానికి దేశం నుండి బహిష్కరింపబడినది. ఆ ఆధారము చాలదా అని ఆమె కేకలు వేశాను. ఏది ఏమైనాను ఆమెను ఎందుకు రాత్రి వేళ వెళ్ళగొట్టాలి? దినమెల్లా మన కొరకు ప్రయాసపడను గనుక రాత్రి ఇక్కడనే ఉండి తెల్లవారున వెళ్ళనిమ్ము. మీరు ఊరుకోండి, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆమె ఇక్కడ నుండి వెళ్ళవలసిందే అని భర్తకు కోపముగా జవాబిచ్చాను. ఇక మీదట ఇక్కడ నుండుట మంచిది కాదనే నిర్ణయమునకు వచ్చిన మేరీ ఆవేదనతో తన గుడిసెకు వెళ్ళెను. తన వస్తువులు యావత్తు చిన్న మూటగా కట్టుకొని బయలుదేరెను. చివరిగా తనకు ఆశ్రమిచ్చిన రైతు భార్యను కలుసుకున్నట్టుకు వారి గుడిసెకు వెళ్ళెను. మేరీ, నిన్ను మేము చేర్చుకొనలేమని నీకు తెలుసు. ఎందుకనగా మా కోడలు దయలోనే మేము బ్రతుకుచున్నాము. కాబట్టి నీవు ధైర్యముగా వెళ్ళుము. ఇంతవరకు నిన్ను పరామర్శించిన ప్రభువు ఇంకనూ నిన్ను పరామర్శించునని చెప్పి ఆశీర్వదించెను. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలని ఒక్క క్షణము దిగులు చెందిన మేరీ తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళెను. ఆమె వదిలి వచ్చిన పూలగంప అలాగే ఉండెను. చేతిలోనున్న చిన్న మూటను విసిరివేసి సమాధి మీద పడి ఏడవసాగెను. డాడీ, ఈ రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్ళేదను అని ప్రలాపించిన మేరీకి తండ్రి యొక్క విశ్వాసపు మాటలు జ్ఞాపకమునకు వచ్చెను. ప్రభువా, నీవు నాకు సహాయకుడివై ఉన్నావని నేను మరిచినందుకు నన్ను క్షమించుము తండ్రి. నాకొక మంచి మార్గమును నీవు చూపించదవని నిరీక్షణతో నిన్ను కృతజ్ఞస్తురాలుగా చెల్లించుచున్నాను. ఆ రాత్రికి సమాధి వద్దనే గడిపి తెల్లవారుజామున బయలుదేరుటకు తీర్మానించాను. మంచు పడిన గడ్డి మీద అలాగే కూర్చుండిపోయాను. క్రమక్రమముగా చీకటి పడుచుండెను. అయినను మేరీ సమాధిని విడిచిపెట్టక కన్నీరు కార్చుచూ ప్రార్థించుచుండెను. అప్పుడు మేరీ, మేరీ అని ఎవరో పిలిచే స్వరము వినబడెను. ఉలిక్కిపడి లేచి మేరీ అటు ఇటు చూచెను. చీకటిలో ఏమీ కనబడలేదు.
మేరీ మేరీ అని మరలా అదే స్వరం వినబడింది. అయితే ఇప్పుడు కొంచెం సమీపంలో వినబడినట్లుండెను. మేరీ, నీవు నన్ను గుర్తించుటలేదా? అంతలో మర్చిపోయావా? అమ్మా, ఇక్కడికి మీరు ఎలాగ వచ్చారు? అవును, ఆ యువతి ఎమిలియానే. జరిగినదంతయు తరువాత నేను వివరముగా చెప్పెదను. మొదట నీవు మమ్మల్ని క్షమించుము. నీ మీద అన్యాయముగా నేరం మోపితమని తెలిసినప్పుడు అమ్మ ఆవేదన చెందిరి. ఎంతో ప్రేమతో ఆనాడు నీవు మా కొరకు పూలగంపను తెచ్చితివి. అయితే మేము నిన్ను దేశము నుండి బహిష్కరించుటకు కారకులమైతిమి. దయతో మమ్మల్ని క్షమించెదవా? అమ్మా, మీరెందుకు ఇలాగ మాట్లాడుచున్నారు? అచ్చట వాతావరణము సాక్ష్యములు నాకు విరోధముగా నుండెను. మీరు సందేహించుటలో తప్పేమిటి? మీరు నాకు అన్యాయము చేశారని నేనెప్పుడూ తలంచుటలేదు. మీరును అమ్మగారును యజమానుడును మాకు దయచేసిన ఆదరణ, మా ఎడల చూపిన ప్రేమను తలంచుచు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవా, నేను నిరపరాధిని అని బయలుపరచమని మాత్రము ప్రార్థించితిని. నేడు ఆ ప్రార్థనకు ఫలితము దొరికెను. ప్రభువా, నీకు వందనములు. నీ తండ్రి మరణ వార్త విన్నప్పుడు ఎంతో బాధపడితిమి. జేమ్స్ సమాధి తట్టు చూచి, అయ్యా, మీరు అవమానముతో దేశము నుండి బహిష్కరింపబడుటకు మేము కారకులమైతిమి. మమ్మల్ని క్షమించండి. సొంత ఇంటిలో నెమ్మదిగా గడపవలసిన వృద్ధాప్యమందు మిమ్మును ఆయా ప్రాంతంలో తిరిగినట్లు చేసితిమి. ఇప్పుడు ఒక అన్య దేశంలో సమాధి చేయబడి ఉన్నారే, వీటన్నిటికీ మేమే కదా కారకులము. క్షమించండి, మమ్మల్ని క్షమించండి అయ్యా. మేరీతో, డాడీ మమ్ములను గురించి ఏదైనా చెప్పారా? మమ్ములను క్షమించారా అని అడిగాను. అమ్మా, డాడీ ఎన్నడూ మిమ్మల్ని నిందించలేదు. ప్రభువు ఒకరోజు నిజమును బయలుపరచును. అప్పుడు వారు మరలా మనలను పిలిపించెదరు. ఆ సమయములో ఒకవేళ నేను లేకపోయినను నేను యజమానురాలి కుమార్తెను ఎంతగా ప్రేమించితినని వారికి చెప్పుము. ఈ భుజముల మీద మోయుచు వారిని పెంచి తిని మనము నిరపరాధులమని తెలిసినప్పుడు వారు ఎంతో ఆవేదన చెందుదురు అని ఒకసారి నాతో డాడీ చెప్పిరి. జేమ్స్ ప్రేమను జ్ఞాపకము చేసుకునిన ఎమిలియా కన్నీరు కార్చెను. ఎంతో ఉత్తముడు, మేమే ఆయనకు కీడు చేసితిమి అని విలపించెను. మేరీ, నిశ్చయముగా ప్రభువు నీతో ఉన్నాడనటులో సందేహము లేదు. అన్యాయముగా దేశము నుండి బహిష్కరింపబడిన మీకు ఆయనే ఒక నూతన స్థలమునిచ్చి ప్రేమతో పరామర్శించెను. ఇప్పుడు నీవు మరలా ఇంటి నుండి తరిమివేయబడుచుండగా, నీకు జరిగిన అన్యాయమును గూర్చి బాధపడుచుండగా నిన్ను కలుసుకొనుటకు దేవుడే సహాయము చేసెను. మీరు నిరపరాధులని తెలిసిన వెంటనే ఎక్కడ ఉన్నారో తెలుసుకొని క్షమాపణ చెప్పి మీకు నష్టపరిహారము చెల్లించాలని తలంచితిమి. మా తండ్రి రాజుగారి అడవులను పరామర్శించుచున్నాడని నీకు తెలుసు. ఈ ప్రాంతంలోనున్న అడవులలోనూ కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉండెను. నేనును నా తల్లిగారును నాన్నగారితో కలిసి వచ్చితిమి. రాజుగారి భవనములో బస చేయుచున్నాము. అడవి శాఖకు చెందిన 2 అధికారులు కూడా కుటుంబ సమేతముగా వచ్చి ఉన్నారు. వారు తల్లిగారితో మాట్లాడుచూ ఉండగా నేను ఈ ప్రాంతము చూడగోరితిని. నా తల్లిగారు సంతోషముగా అంగీకరించి స్థానిక అడవి అధికారి కుమార్తెను మార్గదర్శిగా ఇచ్చి పంపిరి. అప్పుడు ఆమె ఏమి చెప్పెనో తెలుసా? అని ఎమిలియా హఠాత్తుగా మాట్లాడుట ఆపివేశాను. ఎమిలియా ముఖము ఆనందముతో నిండెను. ఆమె చెప్పిన సంగతులు నీతో చెప్పెదను, వినుము. అమ్మ, మన సమీపములో ఒక శ్రేష్టమైన సమాధి ఉన్నది. అది మామూలు సమాధియే గాని ఒక ఉత్తమమైన వ్యక్తి పాతిపెట్టబడిన సమాధి. దాని మీద సమాధి చేయబడిన వ్యక్తి పేరు, ఊరు పేరు లేదు గాని ఒక్క పూలగంప మాత్రమే ఉంచబడి ఉన్నది అని ఆమె నాతో చెప్పిన వెంటనే నాకు నీవే జ్ఞాపకమునకు వచ్చితివి. వెంటనే ఆమె సహాయముతో సమాధి యొద్దకు వచ్చి తిని నా పేరు అల్లబడిన పూలగంపను బట్టి ఆ సమాధి నీ తండ్రి గారిదని గ్రహించి కన్నీరు కార్చి తిని. అప్పటి నుండి నిన్ను కలవవలెననే ఆశ నాలో కలిగెను. చర్చి పాస్టర్ గారి యొద్దకు వెళ్ళినేడలా ఆయన పూర్తి వివరములు చెప్పెదరని విని ఆయన యొద్దకు వెళ్ళితిమి. పాస్టర్ గారు నిన్ను గూర్చి పూర్తి వివరములు మాకు తెలిపిరి. నిన్ను గూర్చియు నీ తండ్రిని గూర్చియు ప్రశంసించి మాట్లాడిరి.
అదే సమయంలో నీవు ఇప్పుడు ఆ రైతు కోడలి చేతిలో అనుభవించిన కష్టములను కూడా వివరించిరి. వెంటనే నేను నిన్ను కలుసుకోవాలని చెప్పినప్పుడు నేను అక్కడకు వెళ్ళుట మంచిది కాదని ఒక మనిషిని పంపిరి. అతడు వచ్చి నీవు ఇంటిలో నుండి తరిమివేయబడిన సంగతిని చెప్పినప్పుడు నేను ఎంతో దిగులు చెందితిని. దుఃఖసాగరములో మునిగి ఏడ్చుచున్న నన్ను పాస్టర్ గారు ఓదార్చిరి. అంతేకాదు, నీవు సమాధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవనియు ఆ ప్రాంతంలోనే ఉంటావనియూ చెప్పి నన్ను ధైర్యపరిచిరి. నిన్ను వెదకుచూ వచ్చిన నాకు నీవు కనబడితివి. మేరీ, మరో వింతైన కార్యమును గ్రహించావా? ఈ పూలగంపను నీవు మా ఇంటికి తెచ్చిన రోజే నీవు మాకు దూరమైతివి. అయితే ఇప్పుడు అదే పూలగంప నిన్ను కలుసుకొనుటకు సహాయపడినది. మార్గరెట్ ఈ పూలగంపను కోపముతో పారవేసినప్పుడు ఎంతో చింతించితిని. కాని ఆమె అసూయతో విసురుట ఈరోజు మనకు మేలు కలిగించెను. నీ తండ్రి సమాధి యొద్ద నేను ఈ పూలగంపను చూడకపోతే మనము ఈ విధంగా కలుసుకొనగలిగే వారము కాము. అప్పుడు మేరీ, ఇదంతయు నీ కృపయే, నా కన్నీటిని తుడిచినందుకు నా వందనములు తండ్రి అని దేవుని స్తుతించెను. నీ మీద అసూయతో నేరము మోపిన ఆ మార్గరెట్ గతి ఏమాయనో తెలుసా? రాను రాను ఆమె తన అసలైన రూపమును చూపించెను. ఎప్పుడైతే ఆమె నీ మీద అబద్ధ సాక్ష్యము చెప్పినట్లు మా నాన్నగారు గ్రహించారో అప్పుడే ఆమెను పనిలో నుండి తొలగించిరి. ప్రస్తుతము నీ వంటి భక్తిగల ఒక యువతి నాకు సహాయకురాలుగా ఉన్నది. ఆమె ద్వారా నేను బైబిల్ చదువుటకును నేర్చుకొనుటకును ప్రయత్నించుచున్నాను. నీ తండ్రి బ్రతికి ఉంటే ఇప్పుడు ఎంతో సంతోషించేవారు. ఇక మీద మన ఇద్దరిని ఎవ్వరూ వేరుపరచలేరు. సరే, సమయము దాటిపోవచ్చున్నది. త్వరగా బయలుదేరుము. నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూస్తుంటారు. మేరీ సమాధి వైపు తిరిగి చూచెను. కన్నీటి దారులు ప్రవహింపసాగెను. డాడీ, మీ సమాధిని మరలా ఎప్పుడు చూడగలను అని అంగలార్చెను. మేరీ, చింతించవద్దు. కొన్ని దినములలో మరలా ఇక్కడికి వచ్చదము. చిరకాలముండునట్లు ఈ సమాధిపై ఒక మండపమును కట్టెదము. దానిలో ఈ పూలగంపను నీ తండ్రి జ్ఞాపకముగా ఉంచెదము అని చెప్పి ఓదార్చిన పిమ్మట పూలగంపను తన చేతిలోనికి తీసుకునెను. ఇద్దరు వేగముగా నడిచి వెళ్ళిరి. ఆ ఉంగరము ఎలాగూ దొరికెనని మీరు చెప్పలేదే? వెన్నెలలో చెట్లతో నిండిన వనములో నడుచుచుండగా మేరీ వినయముగా అడిగాను. అప్పుడు ఎమిలియా జరిగినదంతయు వివరించెను. గత సంవత్సరము వర్షాకాలంలో ఒక దినమున పెద్ద తుఫాను వీచెను. మా ఇంటి వద్ద ఉండిన ఒక చెట్టు ఆ గాలికి మా ఇంటిపై పడునంతగా కదలాడుచుండెను. అప్పుడు మా డాడీ ఒకవేళ చెట్టు విరిగిపడిన ఎడల నష్టము సంభవింపవచ్చునని తలంచి మరుసటి దినమున ఆ చెట్టును నరికివేయవలెనని పనివారికి ఆజ్ఞాపించెను. మేము కూడా దానిని చూచుటకు కొంత దూరములో నిలవబడి ఉంటిమి. ఆ చెట్టు యొక్క మొదలను నరుకుటకు చాలా సమయము పట్టెను. అది చాలా దృఢముగా నుండెను. చివరికి చెట్టు నరకబడి క్రింద పడెను. దాని చిటారు కొమ్మపై బొంతకాకి గూడు ఒకటి ఉండెను. చెట్టు క్రింద పడిన వేగమునకు ఆ గూడు మాత్రము ఎగిరివచ్చి ప్రత్యేకముగా పడెను. నా తమ్ముళ్ళు ఆశతో పరుగెత్తి ఆ గూటిని తెచ్చిరి. అక్క, ఏదో తలతలమని మెరియుచున్నది అని కేకలు వేసిరి. దానిని చేతిలోనికి తీసుకొనిన మార్గరెట్ తాను ఎరుగకయే, అమ్మా, మాయమైపోయిన ఉంగరము అని పరిగెత్తుకొని వచ్చెను. తరువాత తన అబద్ధ సాక్ష్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వణుకుచు భయముతో నిలబడిపోయాను. ఆమె చేతి నుండి ఉంగరమును లాగుకొనిన మా తమ్ముడు అమ్మగారికి ఇచ్చెను. అవును, ఈ ఉంగరము నాదే, మాయమైపోయిన ఈ ఉంగరము నాదే అని సంతోషముతో అమ్మగారు కేకలు వేసిరి. అయితే తరువాత క్షణము వారి ముఖము విచారముతో నిండిపోయెను. పాపం మేరీ, పాపం జేమ్స్, అన్యాయముగా వారిని బాధ పెడితిమి. ఎలాగైనా సరే వారిని కనుగొని ఈ ఉంగరమును వారికి బహుకరించినప్పుడే నా మనసుకు నెమ్మది కలుగును. ఉంగరము ఉండిన గూటిని చూచిన అమ్మగారు ఈ ఉంగరము ఎలాగూ గూటిలోనికి వెళ్ళి ఉండవచ్చునని తలంచిరి. ఈ చెట్టు ఎత్తైనది, గూడైతే చిటారు కొమ్మను ఉన్నది. ఈ సన్నని బలహీనమైన కొమ్మలను
ఎక్కి ఎవరూ ఆ ఉంగరమును అక్కడ దాచి ఉంచలేరు. కేవలము కాలు పెట్టిన వెంటనే ఆ కొమ్మలు విరిగియుండేవి కదా. కాబట్టి బొంతకాకియే ఈ ఉంగరమును తీసుకొని వెళ్ళియుండవచ్చును. మెరచుచుండు ఏ వస్తువునైనను ఎత్తుకొని పోవుట కాకి లక్షణము. ఈ చెట్టు ఇంటి కిటికీ యొద్దనే ఉన్నది. అయినను దానిని గూర్చి మనము ప్రారంభములోనే ఆలోచించకుండుట వింతగానున్నది. ఒకవేళ దేవుడు జేమ్స్ను మేరీని శోధించుటకు ఇష్టపడుటియే దీనికి కారణమేమో. లేని ఎడల ఉంగరము మాయమైనప్పుడే మనకు ఈ అనుమానము కలిగి ఉండవలెను కదా. నేను కూడా ఆ విషయమును ఆలోచించుకుండుట ఆశ్చర్యమే. ఒక బొంతకాకి తరచుగా నా గది కిటికీపై కూర్చుండుటను నేను చూచియున్నాను. ఉంగరము మాయమైన ఆ దినము గాలి లేనందున కిటికీని తెరచి ఉంచితిని. కిటికీ సమీపములో ఉన్న బల్లపై ఉంగరముండెను గనుక మెరీచుండిన ఆ ఉంగరమును కాకియే తీసుకొని పోయి ఉండవచ్చును అని అమ్మగారు అనిరి. ఈ సంగతులను వినిన మా డాడీ కూడా బాధపడిరి. మన బుద్ధిహీనతను బట్టి వారికి ఎంతో కష్టంను కలిగించితిమి. నీతి న్యాయమని తొందరపడి తీర్పు తీర్చితిమి. వెంటనే వారిని వెదకి తీసుకొని రావలను. మనము స్వాధీనము చేసుకొనిన ఇల్లు తోటను తిరిగి వారికిచ్చి క్షమాపణ కోరవలను. వారు క్షమించని ఎడల నాకు నెమ్మది కలగదు అని చెప్పిరి. అప్పటి వరకు మార్గరెట్ వణుకుచూ నిలబడి ఉండెను. ఆమెను చూచిన డాడీ కోపముతో, అబద్ధ సాక్ష్యము చెప్పిన ఈ దుర్మార్గురాలిని జడ్జికి అప్పగించండి, తప్పక ఈమె శిక్షింపబడవలనని ఆజ్ఞాపించిరి. జరిగినదంతయు వినిన జడ్జి మిమ్ములను గూర్చి మిక్కిలి దుఃఖించిరి. ఆయన మార్గరెట్ను ఊరి నుండి బహిష్కరించిరి అని ఎమిలియా వివరించెను. ఆశ్చర్యముతో మేరీ ఎమిలియా మాటలను ఆలకించుచుండెను. భవనము యొక్క డ్రాయింగ్ రూంలో ఎమిలియా తల్లిదండ్రులు, పాస్టర్ గారు మరియు అధికారులందరూ కూర్చుని ఉండిరి. మేరీని గూర్చియే వారు మాట్లాడుచుండిరి. ఎమిలియా మేరీ చేతిని పట్టుకుని లోపలికి ప్రవేశించెను. మేరీని చూచిన వెంటనే అందరూ లేచి నిలవబడి ఆమెను ప్రేమతో ఆహ్వానించిరి. యజమానుడు మేరీ దగ్గరకు వెళ్ళి, ఎంతో ఆరోగ్యముగా ఉండిన నీవు ఇలాగు సన్నగిల్లి గుర్తుపట్టలేని స్థితికి దిగజారితివే. నిన్ను అపార్థము చేసుకొనుట వల్లనే గదా నీకు ఇన్ని వేదనలు, కష్టములు. శిక్షకు పాత్రులము మేమే, మమ్ములను క్షమించుము. జప్తు చేయబడిన మీ ఇంటిని, తోటను తిరిగి ఇచ్చెదను. ఆ దస్తావేజులను నా సెక్రటరీ సిద్ధము చేయును. ఎమిలియా చేతి మీదుగా నేను నీకు బహుకరించగోరుచున్నాను అని ప్రేమతో యజమానుడు చెప్పెను. మేరీ, నీ గుణలక్షణములే నీకు గొప్ప ఆభరణములై ఉన్నవి. అయినను నీవు ఇంతవరకు అనుభవించిన శ్రమలకు ప్రతిగాను మా ప్రేమకు గుర్తుగాను దీనిని తీసుకొనుము. ఇప్పుడు కాకపోయినను నీకు వివాహం జరిగినప్పుడు ఈ ఉంగరము తప్పక అవసరమగును అని చెప్పి బలవంతము చేసెను యజమానురాలు. లోక సంబంధమైన వస్తువుల మీద ఆశ పెట్టుకునవద్దని ఆమె తండ్రి చెప్పిన జ్ఞానోపదేశమును గుర్తు తెచ్చుకున్న మేరీ, అమ్మగారు వద్దండి అని చెప్పి మరలా నిరాకరించెను. మేరీ, దీనిని నీవు బహుమతిగా అంగీకరించవలను. మేము నీకు చేసిన కీడునకు ప్రతిగా దీనిని తీసుకును. అప్పుడే నా మనసు నెమ్మదియగును అనెను యజమానురాలు. ఆమె కన్నులు చెమ్మగిల్లెను. మేరీకి క్రొత్త బట్టలు ధరింపచేయుము అని పనివారికి ఆజ్ఞాపించెను యజమానురాలు. రాత్రి భోజన వేళ ఆసన్నమాయెను. ఒకే రోజున కలిగిన మార్పులను బట్టి మేరీ విస్మయం చెందెను. ఆ రోజు పగలంతా ఎంతో కష్టపడి పొలంలో పనిచేసెను. సాయంకాలము ఇంటి నుండి తరిమివేయబడెను. కొన్ని గంటలలోనే గొప్పవారితో సమానముగా కూర్చుని భుజించు ధన్యత లభించి ఉన్నది. ప్రభు దయచేసిన ఈ మార్పు కొరకు మౌనముగా ఆయనను స్తుతించెను మేరీ. జేమ్స్ ఇప్పుడు ఉంటే ఎంతగానో సంతోషించేవాడు. అప్పుడు పాస్టరు, అవును, ఆయన నిశ్చయముగా సంతోషించేవాడని నేనెరుగుదు. దానికి మరో కారణము కూడా కలదు. ఆయన మరణావస్థలో నుండగా నేను ఆయనను తరచుగా కలిసేవాడిని. ఒకరోజు ఆయన చాలా సంతోషముగా కనబడిను. కారణమేమి అని అడిగినప్పుడు నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి తిని నా కుమార్తెకు కలిగిన మచ్చ తొలగిపోవాలని పట్టుదలతో గోజాడి తిని ఆమెను సంపూర్ణముగా దైవ చిత్తమునకు అప్పగించి ప్రార్థించి తిని హఠాత్తుగా నా కుమార్తె నిరపరాధి అనే సంగతిని ప్రభు లోకమంతా తెలియజేస్తాడనే నిరీక్షణ కలిగాను. ఆ తరువాత నేను నెమ్మదిగా నిద్రపోతిని అని జేమ్స్ చెప్పెను.
ప్రభు చేసిన అద్భుతములను చూడండి. జేమ్స్ ప్రార్థించిన ఆ రాత్రియే మీ ఊర్లో తుఫాను వచ్చింది. మరుసటి ఉదయము చెట్టు నరకబడిను, ఉంగరము దొరికెను. యజమానురాలు తెలియజేసిన తేదీయు జేమ్స్ ప్రార్థించిన తేదీయు ఒక్కటే అని నేను గ్రహించినప్పుడు విస్మయముతో ప్రభువును స్తుతించి తిని అని పాస్టరు వివరించెను. మరుసటి ఉదయము టిఫిన్ అనంతరము మేరీని తీసుకుని రైతును కలుసుకున్నట్టుకు వెళ్ళిరి. మేరీ అందమైన క్రొత్త డ్రెస్ వేసుకుని ఉండెను. గుర్రపు బండిలో వెళుచుండగా రైతు వారి ఎడల చూపిన దయను గూర్చియు, ఇప్పుడు ఆ వృద్ధులు కోడలి చేతిలో అనుభవించు శ్రమలను గూర్చియు యజమానునికి మేరీ వివరించెను. రైతు ఇంటి ఎదుటికి వచ్చి ఆ బండి ఆగెను. ఇంత అందమైన పెద్ద బండి ఇంతవరకు అక్కడికి రానే లేదు. తన ఇంటికే ఆ బండి వచ్చి ఉన్నదని గ్రహించిన కోడలు బహుగా గర్వించెను. బయటకు వచ్చినప్పుడు బండిలో నుండి దిగుచుండిన యువతి డ్రెస్కు బురద అంటుకోకూడదని క్రిందకు వంగి దానిని పట్టుకునెను. అయితే తల పైకెత్తి చూసినప్పుడు దిగులు చెందెను. ఆమె పట్టుకుని ఉండినది మేరీ డ్రెస్. కోడలి శరీరము వణికెను. తన్ను శిక్షించుటికే వచ్చియున్నారేమోనని భయముతో లోపలికి పరిగెత్తెను. మేరీ రైతు గుడిసె దగ్గరకు వెళ్ళెను. రైతు తోటలో పనిచేయుచున్నాడని గ్రహించిన యజమానుడు తిన్నగా తోటకు వెళ్ళెను. రైతు ఆయన భార్యయు మేరీకి జేమ్స్కును చేసిన సహాయమునకై కృతజ్ఞతలు తెలిపిరి. అయ్యా, నేనేమీ గొప్పగా సహాయపడలేదు. జేమ్స్ మాకు చేసిన సహాయమునకు ప్రతిగా మేమేమీ చేయలేకపోతుంది. ఇదిగో ఈ తోటను చూడండి, ఎన్ని రకముల పువ్వులు, పండ్ల చెట్లు, కూర చెట్లు. ఇది మొదట బీడు భూమిగా నుండినదని చెప్పిన ఎడల మీరు ఆశ్చర్యపోదురు. మేరీయు జేమ్స్ను తమ కష్టార్జితమును బట్టి ఇలాగూ మార్చగలిగిరి. ఇప్పుడు నేను దాని ఫలములను అనుభవించుచున్నాను. ఎంతో ప్రయాసపడి జేమ్స్ బాగు చేసిన ఈ తోట చిరకాలము ఇలాగే ఉండాలనే తలంపుతో నా వృద్ధాప్యములోనూ పొలములో పనిచేయుచున్నాను. ఇప్పుడు నా సంతోషమంతా ఈ తోటయే అని సంతృప్తితో మాట్లాడెను రైతు. మేరీని చూచిన రైతు భార్య ఆమెను కౌగిలించుకునెను. మేరీ హెచ్చింపబడి ఉండుటను చూచి వృద్ధురాలు పరవశము చెందెను. మేరీ, ప్రభువు లిల్లీ పువ్వులను అలంకరించుకున్న ప్రకారము నా కుమార్తెను కూడా అలంకరించునని జేమ్స్ తరచుగా చెప్తుండేవాడు. ఇప్పుడు ఈ అందమైన డ్రెస్లో నిన్ను చూస్తే బహుగా అతిశయపడి ఉండేవాడు. అయ్యా, మా కృతజ్ఞతగా మీకొక బహుమానమును ఇవ్వగోరుచున్నాను. మీరు దానిని అంగీకరించెదరని నమ్ముచున్నాను. జప్తు చేయబడిన జేమ్స్ ఇల్లు, తోటను మేరీకి తిరిగి ఇచ్చుచున్నాను. నా కుమార్తె ఎమిలియా అయితే మేరీ తనతోనే ఉండవలనని కోరుచున్నది. కాబట్టి మీరిద్దరును ఆ ఇంటిలో నివసించుట మేరీకి ఎంతో సంతోషముగా ఉండును. ఇక్కడ చేయుచున్న ప్రకారము అక్కడ కూడా పువ్వులను, పండ్లను పండించవచ్చు, ఆనందముగా కాలము గడపవచ్చు. మీ సమాధానమేమిటి? కోడలి క్రూరత్వము నుండి తప్పించుకొనవచ్చని వృద్ధులిద్దరూ తక్షణమే అంగీకరించిరి. పొలము పనులను ముగించుకొని ఇంటికి వచ్చిన రైతు కుమారుడు కూడా ఆ నిర్ణయమును ఆమోదించెను. ఏదో ఒక విధముగా తన భార్య పెట్టుచున్న బాధల నుండి తన తల్లిదండ్రులు తప్పింపబడుచున్నారని సంతృప్తి అతనికి కలిగెను. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత బండిని పంపెదమని చెప్పి సెలవు తీసుకుని యజమానుడు మేరీ. రైతుకు చేసిన వాగ్దానమును యజమానుడు మరిచిపోలేదు. ఐస్బర్గ్ చేరిన వెంటనే అన్ని ఏర్పాట్లు చేశాను. యజమానుడు పంపిన బండి వచ్చినది. తన తల్లిదండ్రులను కౌగులించుకుని కన్నీరు విడిచెను కుమారుడు. అయినను తన తల్లిదండ్రులు తమ చివరి దినములలో అయినా సంతోషముగా గడుపుట మంచిదనే తలంపుతో ధైర్యము తెచ్చుకుని వారిని సాగనంపెను. కోడలు కూడా ఎంతో ఆనందించెను. ఖర్చు మిగులునని ఆమె తలంచెను. అంతేకాదు, వారు ఇక మీద ఆస్తిని అనుభవించుటలో అడ్డురారని కూడా ఆలోచించెను. అయితే కోడలు ఆశకు భంగము కలిగెను. 3 నెలలకొకసారి రైతుకును ఆయన భార్యకును చెందవలసిన రాబడి ప్రభుత్వ ఆఫీసులో తప్పక చెల్లించవలెను అనే రాజాజ్ఞను యజమానుడు పంపెను. ప్రభుత్వం వారు నిర్ణయించిన పైకము కొంచెమైనను ఎక్కువగానే ఉండెను. రాజాజ్ఞను బట్టి కోడలు అదిరిపడెను. అయ్యో, ఇంత డబ్బు కట్టి తీరాలా? అంతా వారికి ఇచ్చిన తరువాత మనము జీవించుట ఎట్లు? ఇక్కడనే ఉండినను ఇంత ఖర్చు కాదే అని ఆమె విలపించుచుండెను. అయితే
రైతు కుమారుడు రాజాజ్ఞను బట్టి తనలో తాను సంతోషించెను. కోడలు దురాశకు త్వరలోనే ఫలితం లభించెను. ఆమె అన్యాయమైన వడ్డీకి అప్పు ఇచ్చియుండెను. అప్పు పుచ్చుకున్నవాడు వడ్డీ ఇవ్వలేదు, అసలు కూడా ఇవ్వలేదు. భర్తను బలవంతము చేసి అతని మీద దావా వేయించెను. కోర్టు కేసు కొన్ని సంవత్సరములు జరిగింది. తమ ఆస్తులను ఒకటి తర్వాత ఒకటి అమ్మి కోర్టు కేసు కొనసాగించిరి. అయినను ఇచ్చిన అప్పును తిరిగి పొందలేకపోయిరి. కోర్టు ఖర్చుల నిమిత్తము ఆస్తి యావత్తు అమ్ముకోవలసి వచ్చెను. సరైన వేలకు భుజింపక మనోవేదనతో బాధపడిన కోడలు జబ్బుపడిను. కొందరు శ్రేష్టమైన వైద్యుల యొద్దకు ఆమెను తీసుకుని వెళ్ళుటకు భర్త ప్రయత్నించినను ఆమె నిరాకరించెను. కేవలము డబ్బు ఖర్చగునని భయపడుటయే దానికి కారణము. తక్కువ ధరలో ప్రయోజనము లేని మందులను వాడుట వలన జబ్బు అధికమాయెను. వ్యాధి ముదిరినప్పుడు ఆమె మంచము పట్టిన స్థితిలో ఉండెను. కోడలిని గూర్చి వినిన పాస్టర్ గారు ఆమెను కలుసుకొనుటకు వెళ్ళెను. ఆయన మేరీకి సహాయపడిన వ్యక్తి అనే కారణము చేత ఆమె ఆయనను కలుసుకొనుటకు నిరాకరించెను. మరణావస్థలోనూ ఆమె గర్వము అసూయ మారలేదనే విచారముతో తిరిగి వెళ్ళెను. పాస్టర్ గారు తన పాడు బుద్ధులను బట్టి పతనమైన కోడలు విచారముతోనే ఒకరోజు నశించెను. ఒకరోజు వృద్ధుడైన ఒక పాస్టరు తాను మేరీని కలుసుకొనవలనని యజమానురాలికి వార్త పంపెను. ఏమీ తెలియని స్థితిలో మేరీ ఆయనను కలుసుకొనెను. అమ్మా మేరీ, నీవేనా? మరణావస్థలోనున్న ఒక పేద స్త్రీ నిన్ను కలుసుకొని కోరుచున్నది. ఆమె తన పేరును కూడా చెప్పుటకు ఇష్టపడట్లేదు. తాను ఎవరన్నది నీతో మాత్రమే చెప్పగలదట. ఆమెను కలుసుకొనుట నీకు ఇష్టమేనా అని అడిగాను పాస్టర్. జవాబు చెప్పుటకు సంశయించిన మేరీ మరలా యజమానురాలి యొద్దకు వెళ్లి అనుమతి కోరెను. వెళ్ళమని సెలవిచ్చిన యజమానురాలు మేరీ సహాయమునకు ఒక పనివాణిని కూడా పంపెను. పాస్టర్ వారిని తీసుకుని వెళ్ళెను. మేరీ ఇదివరకు చూడని ఎరుగని ఇరుకైన సందులను దాటి వెళ్లవలసి వచ్చెను. అవి చెత్తా చెదారములతో నిండియుండెను. అశుభ్రమైన పరిస్థితిని బట్టి మేరీకి మనసులో బాధ కలిగెను. దుర్వాసన సహించలేక చేతిగుడ్డతో తన ముక్కును మూసుకునెను. ఇంటిలో సరిపడు వెలుగులేదు. కిటికీ అద్దములు పగిలిపోయిండెను. వాటి స్థానంలో అట్టలను పెట్టి ఉంచిరి. ఇంతవరకు నడిచి వచ్చిన ఇరుకైన సందులు చెత్తా చెదారములతో నిండి ఉన్న ప్రకారమే ఆ ఇంటి లోపల కూడా ఉండెను. చీకటిలో కొంత సమయం ఉండిన తరువాత చూడగలిగిన మేరీ గది మూలలో పండుకొనిన ఆకారమును చూచి భయపడెను. అస్థిపంజరము వలె ఆమె శరీరము ఉండెను. ఆమె స్త్రీ అని గుర్తించలేనంతగా పాడైపోయిన స్వరము. తీక్షణంగా చూచిన మేరీ అదిరిపడెను. ఆమె ఎవరో కాదు, మేరీ మీద అబద్ధ సాక్ష్యము చెప్పిన మార్గరెట్. మేరీ తిరిగి వచ్చియున్నదని వినిన మార్గరెట్ మేరీని కలుసుకుని క్షమాపణ అడగగోరెను. తన ఇంటికి వచ్చుటకు మేరీ నిరాకరించవచ్చునేమో అని తలంచి తన పేరు చెప్పకుండా పాస్టర్ గారి ద్వారా కబురు పంపెను. మార్గరెట్ మాట్లాడలేని స్థితిలో నుండుటను గ్రహించిన మేరీ కొంచెము ముందుకు వంగి తాను ఆమెను క్షమించుచున్నానని చెప్పి ఆదరణ కలిగించు మాటలను పలికెను. ఆమె కోసము ప్రార్థించినట్లుగాను తెలిపెను. కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో నుండిన మార్గరెట్ మౌనముగా కన్నీరు విడిచెను. మార్గరెట్ యొద్ద నుండి ఇంటికి బయలుదేరిన మేరీ తాను చూచినదంతయు యజమానురాలికి చెప్పి మార్గరెట్ కొరకు కొంత ఆహారాన్ని పంపమని అడిగాను. అయితే మార్గరెట్ అంతలోనే మరణించియుండెను. యజమానుడు తిరిగి వచ్చియున్నాడనియు ఆయన మేరీని కనుగొని ఆమెను తీసుకుని వచ్చియున్నాడనియు గ్రహించిన జడ్జి కూడా అక్కడికి వచ్చి మేరీని కలుసుకుని తాను విధించిన శిక్షను బట్టి విచారము వ్యక్తపరిచెను. మేరీ యొక్క సహనము కష్టార్జితమును జడ్జి ప్రశంసించెను. మేరీ తన పాత ఇంటికి వెళ్ళగోరెను. అయితే అప్పటికే ప్రొద్దుపోయెను గనుక మరుసటి ఉదయమున వెళ్ళవచ్చునని యజమానురాలు చెప్పిరి. గతకాల తలంపులను బట్టి మేరీకి రాత్రంతయూ నిద్రపట్టలేదు. కొండలు, లిల్లీ పుష్పములు, తోటలోని పండ్ల చెట్లు ఆమె మనోనేత్రములు ఎదుట కనబడుచుండెను. వాటిని మరలా చూచుటకు కృప చూపిన ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించెను మేరీ. ఉదయము టిఫిన్ అనంతరము బండి ఎక్కి వెళ్ళమని యజమానురాలు చెప్పిరి. గాని మేరీ దానికి అంగీకరించలేదు. కాబట్టి టిఫిన్ చేసిన తర్వాత మేరీ నడిచి వెళ్ళెను. తన పాత ఇంటిని చూడాలనే ఆశతోనూ ఆతృతతోనూ మేరీ వేగముగా నడిచి వెళ్ళెను. యజమానుని ఏర్పాట్ల ప్రకారము ఇంటిలో రైతును ఆయన భార్యయు నివసించుచుండిరి. ఇంటిని చూచిన వెంటనే మేరీ ధారలుగా కన్నీరు కార్చెను. తన తండ్రిని ఆయన బోధలను మేరీ మరువజాలునా?
మేరీని చూచిన రైతు భార్య త్వరపడి బయటకు వచ్చి ఆమెను ప్రేమతో కౌగిలించుకొనెను. సందడి విని తోటలో నుండి వచ్చిన రైతు మేరీని చూచి పరవశము చెందెను. అమ్మా, నీవు తలదాచుకొనుటకు స్థలము లేక బాధపడినప్పుడు మేము మా ఇంటిలో నీకు స్థలమిచ్చితిమి. ఇప్పుడు మేము ఇంటి నుండి తరిమివేయబడినప్పుడు నీవు మీ ఇంటినే మాకు ఇచ్చివేసితివి. నిజముగా నీవు ప్రేమ చిహ్నముగా ఉన్నావు. ప్రభువు నిన్ను అత్యధికముగా దీవించునుగాక అని రైతు మేరీని దీవించెను. ఇంటిలోనికి వెళ్ళిన మేరీ వారు ఉపయోగించిన సామానులను చూచినప్పుడు తండ్రి జ్ఞాపకముతో నింపబడెను. తోటలోని పండ్ల చెట్లను చూచినప్పుడు తండ్రి కష్టార్జితమును తలంచుచు కన్నీరు కార్చెను. జేమ్స్ గతించిపోయెను. అయినను అతడు నేర్పిన మంచి గుణలక్షణములను బోధించిన జ్ఞానోపదేశములను ఎన్నడూ ఆమె హృదయంలో నుండి తొలగిపోలేదు. తన తండ్రితో కలిసి తాను తరచుగా ప్రార్థించు తోట మూలలో మోకరించి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను మేరీ. ఆ దినమంతా తన సొంత ఇంటిలో గడిపెను. వృద్ధులైన దంపతులు ప్రేమతో పరామర్శించిరి. సంతోషముతో సాయంకాలము మేరీ యజమానురాలింటికి తిరిగి వెళ్ళెను. కొన్ని సంవత్సరములు గతించెను. అనుకువ సాత్వికముతో నిండిన మేరీ సౌందర్యవతిగా ఎదుగుచుండెను. ఒకరోజు జడ్జి మేరీ యొద్దకు వచ్చి, అమ్మా, నా కుమారుడు ఫెడ్రిక్, నీకు తెలుసు కదా, అతడు నిన్ను వివాహం చేసుకుని కోరుచున్నాడు. మేరీ, నీ ఇష్టము చెప్పుము. నీవు ఇష్టపడిన ఎడల నేను యజమానునితో మాట్లాడుదును. సిగ్గుతో నిండిన మేరీ ముఖము ఎర్రబడెను. ఆమె మాటలు తడబడుచుండెను. మీరు యజమానునితో మాట్లాడండి. ఆమెకు ఫెడ్రిక్ బాగుగా తెలుసు. అతని సద్గుణమును భక్తిగల జీవితమును మేరీని ఆకర్షించియుండెను. అయినను తన హోదాకు అందని ఎత్తులో ఉన్నాడనే తలంపుతో ఓరకుండెను. అయితే ఇప్పుడు వారే ముందుకు వచ్చినందుకు ఆనందముతో దేవుని స్తుతించెను మేరీ. జడ్జి యజమానుని కలుసుకుని మేరీ వివాహ సంబంధమును గూర్చి తెలియజేశాను. చాలా సంతోషము, ఇద్దరును సరి అయిన జోడియే. ఈ విషయమును గూర్చి మేము ఆలోచించాము గాని మీ ఇష్టము తెలియక మౌనముగా ఉంటిమి. ఆనందభరితురాలైన యజమానురాలు, అయ్యా, మీ నిర్ణయమునకు మా వందనములు. మేరీ గుణవతి, ఆమె కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడినది. మీ కుటుంబంలో ఫలించు ద్రాక్షవల్లి వలె మేరీ ఉండును. భరించలేని శోధనలను సహించి జయించిన మేరీ మీ కుటుంబమునకు దీవెనకరముగా నుండునని చెప్పగలను. హడావిడిగా వివాహ ఏర్పాట్లు తలబెట్టిరి. మేరీ దుఃఖమునకు మూల కారణమైయుండిన వజ్రపు ఉంగరమే ఆమె సంతోషమునకు కారణమై ఉండవలనని తీర్మానించిరి.
విందు బల్ల మధ్య అదే పూలగంప పూలతో అలంకరించబడినదై ఉంచబడెను. మేరీ, ఈ పూలగంప నీకు వచ్చిన శోధనలకును నీవు వాటి మీద పొందిన జయమునకును గుర్తుగానున్నది కనుక ఈ పూలగంపను మీ కుటుంబమునకు చిహ్నముగా భద్రపరచుమని సంతోషముగా సలహా ఇచ్చిరి.